సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్నిచత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసః నిశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనోమయః ప్రాణశరీరనేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః. ఆనందరూపమమృతం యద్విభాతి. సో యః సర్వజ్ఞ సర్వవిత్ సహి ఆత్మా. చిత్రం ఏంటంటే సర్వ జగత్కారణమైన ఏ పరబ్రహ్మ గలదో అదియే జీవుని యొక్క యథార్థ స్వరూపము. సో తరంగము యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? నీరు. తరంగము యొక్క యథార్థ స్వరూపము ఆ దేశకాల పరిచ్ఛిన్నమైన ఆకారం కాదు. నీరు దాని యొక్క యథార్థ స్వరూపం. నీరు అని ఎప్పుడైతే అన్నారో అది కేవలం తరంగానికి మాత్రమే పరిమితమై లేదు, సర్వ జగద్వ్యాపకంగా ఉంది నీరు. అదేవిధంగా జీవుని యొక్క యథార్థ స్వరూపము సచ్చిత్ అని వీడు తెలుసుకోవాలి. జీవుడు ఏం చేస్తాడంటే తన స్వరూపం సచ్చిత్ అని తెలుసుకోడు. తన స్వరూపం విషయంలో ఏవేవో భ్రాంతుల్ని పెట్టి కూర్చుంటాడు. ఈ భ్రాంతుల్లో చాలా భాగం దేహాభిమానాన్ని బట్టి వస్తాయి. మిగిలినవి దేహ సంబంధమైనటువంటి లౌకిక విషయాలను బట్టి, బాహ్య పదార్థాలను బట్టి వస్తాయి. తర్వాత ఇతర సంబంధాలు, రిలేషన్షిప్స్, ఇతర వీడు ఎలాగైతే దేహాభిమానం, ఇంకా అనేక మంది దేహాభిమానులు చుట్టూ ఉంటారు. సో వాళ్ళతో రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ని ఆధారంగా చేసుకుని తన స్వరూపాన్ని వీడు భ్రమపడతాడు మానవుడు. ఆ విధంగా తన స్వరూపం విషయంలో తప్పు అభిప్రాయంలో ఉన్నంత కాలం సత్యాన్ని తెలుసుకోలేడు. సత్యాన్ని తెలుసుకున్న నాడు తన స్వరూపము సచ్చిత్ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ దేశకాల పరిచ్ఛేదములు కేవలము దేహమునకు మాత్రమే పరిమితమైనవి కానీ సచ్చిత్ దేశకాల పరిచ్ఛేదాలు ఉండవు అని అనే సత్యాన్ని గుర్తించి అప్పుడు ఆ బ్రహ్మకు సోకాల్డ్ ఆ బ్రహ్మ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే పరోక్షము అనే భ్రమచేతన ఆ అనాల్సి వచ్చింది. సో ఆ బ్రహ్మకు తన స్వరూపానికి భేదం లేదని దర్శిస్తాడు. సహి ఆత్మ, దట్ ఈస్ ది గోల్. సో ఇప్పుడు ఈ ఆత్మ ఈ ఉపాధి యందు ఏ విధంగా ప్రకటమవుతోంది అనే అంశాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. మనోమయ ప్రాణ శరీర నేత. చూడండి, ఇప్పుడు ఆత్మ ఈ దేహమునందు ప్రకటమైనప్పుడు దాని యథార్థ స్వరూపము మనకి గోచరం కాదు. దాని ప్రకటమైన రూపం ఏది ఉంటుందో అదే గోచరం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ నైస్ ఎగ్జాంపుల్స్. అండ్ వెన్ ఒక ఎగ్జాంపుల్ యొక్క పర్పస్ ఏమిటి? టు కన్వే ది మెసేజ్. అండ్ అందు గురించే కదా ఎగ్జాంపుల్ చెప్పేది. ఎగ్జాంపుల్ చెప్పేది ఇంట్రెస్ట్ చేయడం కోసం, శభాష్ అనిపించుకోవడం కోసం కాదు కదా. మెసేజ్ కన్వే చేయడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ది బేసిక్ పర్పస్. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ మన గృహంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది కదా. కానీ దాని యొక్క వాస్తవిక స్వరూపంలో అనుభవానికి రాదు. ఏ రకంగా అనుభవానికి వస్తుంది? ఏదో మెకానికల్ ఫామ్లోనో తిరుగుతున్నట్టుగా, లేకపోతే లైట్ ఎనర్జీ ఫామ్లోనో, లైట్ రూపంగానో, సౌండ్ రూపంగానో. సౌండ్ కూడా ఎలక్ట్రిసిటీ నుంచే వస్తుంది. సో బొమ్మల రూపంగానో, కూలింగ్ రూపంగానో, హీటింగ్ రూపంగానో,
ఈ విధంగా అనుభవానికి వస్తుంది కానీ ఎలక్ట్రిసిటీ యొక్క యథార్థ స్వరూపం ఏమిటో చెప్పుకుంటారా? ఇట్ ఈస్ ది ఫ్లో ఆఫ్ ఎ ఛార్జ్డ్ బాడీ. దాని యథార్థ స్వరూపం అది. ఆ రకంగా మీకు అనుభవానికి వస్తుందా? అదేవిధంగా ఆత్మ సచ్చిత్, దేశ కాల పరిచ్ఛేదములకు అతీతమైన సచ్చిత్. సో మనకి సత్ అంటే దేశమునకు కాలమునకు పరిమితమైన సత్తు తెలుస్తూ ఉంటుంది. చిత్ అన్నప్పుడు కూడా దేశకాలములకు లోబడి ఉండే జ్ఞానం, విశిష్ట జ్ఞానం, దీన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతేగాని దేశకాలములకు అతీతమైనటువంటి ఉనికి సత్, అదే చిత్, అది ఆత్మ యొక్క యథార్థ స్వరూపం. అది మీకు అనుభవానికి రాదు. ఎందుకంటే మీకు అనుభవానికి రావడం అంటే కంటికి కనపడినైనా కనపడాలి, చెవికి వినపడినైనా వినపడాలి. కంటికి కనపడేదైతే దేశకాలాలకు అతీతం ఎందుకు అవుతుంది? చెవికి వినబడేదైతే అలా ఎందుకు అవుతుంది? తర్వాత కంటి వెనకాలుండి కంటికి చూపును అనుగ్రహించేటువంటి చైతన్యం కంటికి ఎలా కనపడుతుంది? కాబట్టి అది ఇంద్రియ గోచరమయ్యే ప్రసక్తి లేదు. కానీ అది మనకి ఏ రకంగా అనుభవానికి వస్తుందంటే అది అంతఃకరణమునందు ప్రతిఫలించి, అంతఃకరణ ప్రతిఫలిస్తూనే అంతఃకరణములో ఉండే సంస్కారములన్నీ ఉద్బుద్ధములవుతాయి, అంతఃకరణ వృత్తులన్నీ ప్రకాశిస్తాయి. ఇది మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవచ్చు. కఠినమైన విషయం కాదు, కానీ ఇన్ ఏ వే కఠినమైన విషయం కూడా. ఇప్పుడు మీకు గదిలో వెలుతురు ఉందా లేదా అని అడిగామనుకోండి మిమ్మల్ని, ఏం సమాధానం? ఇప్పుడు ఈ హాల్లో వెలుతురు ఉందా లేదా? ఉంది. ఎలా చెప్పగలిగారు? వెలుతురుని చూసి వెలుతురుందని చెప్పారా? లేకపోతే ఆ వెలుతురులో పదార్థాలను చూసి వెలుతురుందని చెప్పారా? అది వెలుతురులో పదార్థాలను చూసి వెలుతురుందని చెప్పారు, కానీ వెలుతురుని చూసి వెలుతురుందని చెప్పలేదు. నిజానికి నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీరు ఆలోచించండి. యూ కెన్ నెవర్ సీ డే లైట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. యూ కెన్ ఓన్లీ సీ థింగ్స్ ఇన్ డే లైట్. అవసరం మీ లైఫ్ టైంలో మీరు డే లైట్ ని చూడడం అనే ప్రసక్తే లేదు. యూ కెన్ ఓన్లీ సీ థింగ్స్ ఇన్ డే లైట్. కాదండి ఈ చుట్టూ కాంతి చూస్తున్నామని మీరు అనొద్దు, ఎందుకంటే చుట్టూ మీరు చూసే కాంతి కూడా డిస్పర్స్డ్ లైటే, అట్మాస్ఫియర్ డిస్పర్స్ చేస్తూ ఉంటుంది. అంచేతనే లైట్ని డిస్పర్స్ చేసే అట్మాస్ఫియర్ లేకపోతే మీకు అక్కడ లైటే కనపడదు. మీరు అంతరిక్షంలోకి వెళ్తే చీకటే తప్ప మీకు డే లైట్ కనపడదు. ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు, కానీ కాంతి కనపడదు. కాబట్టి నోబడీ సీస్ డే లైట్, ఓన్లీ యూ సీ థింగ్స్ ఇన్ డే లైట్. అదేవిధంగా మీరు ఆత్మని చూసి ప్రసక్తే లేదు. ఆత్మను ఎలా చూస్తారు? ఆత్మ చూడబడేది కాదు. ఆత్మ డే లైట్ లేటది. ఆత్మ యొక్క ప్రకాశంలో మనోవృత్తులను దర్శిస్తారు, రూపాలను దర్శిస్తారు, శబ్దాలను దర్శిస్తారు, రసాలను దర్శిస్తారు. నిజానికి శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేవి కూడా మనోవృత్తులే, అంతా మనస్సే. విద్య మనస్సు ఇంద్రియం. మనస్సు కంటి ద్వారా ఒక వ్యాపారాన్ని చేసినప్పుడు, ఒక వృత్తిని నిర్మాణం చేసినప్పుడు ఆ వృత్తికి రూపము అని పేరు. చెవి ద్వారా నిర్మాణం అయ్యే వృత్తికి శబ్దము అని పేరు. శబ్దము అంటే మనోవృత్తే శబ్దం, రూపము అంటే మనోవృత్తియే, రసము అంటే అది కూడా మనోవృత్తే. కాబట్టి మొత్తం మీరు చూస్తున్నారు అంటే ఉరికే కన్నం లెక్క వేస్తాం, అలాగా లెక్క వేసినప్పుడు లెక్క వేస్తాం. కానీ వాస్తవంగా ఆలోచించినట్లయితే మీరు చూసినప్పుడు మీరు బుద్ధి ద్వారానే చూస్తారు, అదే మనస్సుతోటే చూస్తారు. మనస్సు కానీ బుద్ధి కానీ వాటెవర్. ఇక్కడ సందర్భంలో వాటిలో ఉండే విభాగం గురించి మాట్లాడటం లేదు. సో మీరు అంతఃకరణం ద్వారానే చూస్తారు. చూసేది అంతఃకరణమే. ఇట్ ఈస్ ది ఇంటలెక్ట్ విచ్ సీస్ త్రూ ఐ, ఇట్ ఈస్ ది ఇంటలెక్ట్ విచ్ హియర్స్ త్రూ ఇయర్స్. కాబట్టి మీ యొక్క విజ్ఞానమంతా కూడా మనస్సు యందే ప్రతిష్ఠితమై ఉన్నది. ఆ మనస్సుని ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సో డేలైట్ మనకి ఎలా అనుభవానికి వస్తుంది అంటే ఆ గదిలో ఉండే వివిధ పదార్థాలను ప్రకాశింపజేసి తద్వారా మనకి డేలైట్ అనుభవానికి వచ్చిన విధంగా ఈ సచ్చిదాత్మ మనకి మనోమయముగా అనుభవానికి వస్తూ ఉంటుంది. భాష్యకారులు అంటారు చూడండి,
తత్రస్థః మనోవృత్తిభిరేవ విభావ్యత ఇతి మనోమయః. ఇప్పుడు ఆత్మ ఈ హృదయాకాశమునందు ప్రతిష్ఠితమై ఉన్నది అని మనం అనుకున్నాం. ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠిత ఇవ ప్రతిష్ఠిత. దేవుణ్ణి ప్రతిష్ఠ చేసేమంటారు. దేవుణ్ణి ప్రతిష్ఠ చేసామంటే అది ఒక ధోరణిలో అన్నమాట. కానీ వాస్తవంగా లిటరల్ గా ఆ మాట కరెక్ట్ కాదు కదండి. దేవుణ్ణి ప్రతిష్ఠ చేయడం ఏంటండి? సర్వ జగత్తు ఏ ఈశ్వరుని యందు ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ ఈశ్వరుణ్ణి మీరు తీసుకొచ్చి ఒక గదిలో ప్రతిష్ఠ చేసి తలుపు తాళం వేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు నచ్చినప్పుడు తలుపు తీసి ఈజ్ ఇట్ లైక్ దాట్? ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. లేదండి మరి అటువంటి పదప్రయోగం ఉంది, అటువంటి వాక్యాలను ఉపయోగిస్తున్నారు అంటే తెలివి ఉండి ఉపయోగిస్తున్నారా, తెలివి లేక ఉపయోగిస్తున్నారా? తెలివి ఉండే ఉపయోగిస్తున్నారు అంటే ప్రతిష్ఠిత ఇవ ప్రతిష్ఠిత అని యాస్టో ప్రతిష్ఠితుడే కానీ వాస్తవంగా ప్రతిష్ఠితుడని కాదు. తెలివి లేక ఉపయోగిస్తున్నారు అంటే దాని గురించి మనం వ్యాఖ్యానం చేయటం ఎందుకు అనవసరం. తెలివి లేనివాడు ఈ ప్రసంగానికి ఓ నిరూపణ ఒకటే ఉండదు కదా. కాబట్టి ఆత్మ ప్రతిష్ఠిత, వ్యోమ్ని హృదయాకాశంలో ఆత్మస్వరూపము ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రతిష్ఠితమై ఉన్నది ఉండి ఏం చేస్తోంది? దేవుడు వెలిసేడు అన్నారు. దేవుడు వెలిసి ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు తిరుపతిలో వెలిసాడు, లేకపోతే మా ఊళ్ళో వెలిసాడు. వెలిసి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేయాలి కదా. ఏమీ చేయని దానికి వెలియడం ఎందుకు? కాదండి, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీసర్ చెప్పి మాటలు. అదేలే, వాడి జ్ఞానం అంతటితోటి సమాప్తం. మంచిదే, ఇట్స్ ఓకే. ఈజ్ నాట్ సపోజ్ టు నో మోర్ దాన్ దాట్. అకౌంట్స్ చూడాల్సి ఉంటుంది కదా. వెరాజ్ ది పీపుల్ ఆర్ సపోజ్ టు నో, దే ఆర్ ఆల్సో లైక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీసర్స్. అంత మాత్రమే జ్ఞానం ఉంటేనే ప్రాబ్లం. అది ప్రాబ్లం కాదు. వాళ్ళు రోడ్డు మీద కూడా ఊళ్ళో వాళ్ళందరికీ పాఠాలు చెప్తే అది ప్రాబ్లం. స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేది అని. సో దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం కమ్స్. ఎనీవే, నో ప్రాబ్లం. సో తత్రస్థ, ఇప్పుడు దేవుడు వెలిసాడు అంటే వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాల్సి ఉంది. ఇంకోళ్ళు అంటారు దేవుడు వెలిసాడు, ఆ వెలిసి ఏం చేస్తున్నాడంటే ఆ భోగములను స్వీకరిస్తున్నాడు అని. అంటే మేమేమో నైవేద్యాలు అవి పెడుతుంటే అవన్నీ కూడా స్వీకరిస్తాం. ఇదో దృష్టికోణం. అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే దేవుడికి మేము దేవుడికి సేవ చేస్తున్నాం అంటారు కొంతమంది. దేవుడికి సేవ చేయడం ఏంటండి? ఏమైనా అసలు సంబంధం ఉండదానికి. దేవుడికి సేవ చేయటం అంటే అంత అసందర్భపు మాట అదే కానీ ఇంకొకటి లేదు. దేవుడికి సేవ చేయడం ఏమిటండి? సో అంటే కాదండి, వీ నో దాట్. సేవామివ సేవాం కుర్మః అని అంటే ఓకే, సరేనా. ఎనీవే, సో దేవుడు వెలిసి ఏం చేస్తున్నాడు అంటే భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఈ హృదయమునందు ఆత్మస్వరూపము, ఆ పరబ్రహ్మ ఆత్మరూపంగా ప్రకటమై హృదయముందు ప్రతిష్ఠితమై ఉండే ఏం చేస్తోంది? మనోమయ. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మనోమయ అంటే మనోవృత్తిభిరేవ విభావ్యతే. ఇక్కడ దేవుడు వెలిసేడని మీకు ఎలా తెలుస్తుంటే ఏదో సూచనని బట్టి చెప్తాము. అదేవిధంగా హృదయంలో ఆత్మ, సచ్చిదాత్మ వెలిసింది, విరాజిల్లుతోంది అని ఎలా చెప్తాము అంటే మనోవృత్తిభిరేవ విభావ్యతే. ఆ మనోవృత్తులన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి, తెలివితో నిండి ప్రకాశిస్తున్నాయి కనుక ఆ మనోవృత్తులలో ఉండేటువంటి జ్ఞానాంశాన్ని బట్టి మనము భావన చేస్తాము. ఏమని? ఈ మనోవృత్తులన్నింటినీ ప్రకాశింపజేస్తూ వీటికి సాక్షిగా నిలిచి, సాక్షి అంటే ప్రకాశింపజేస్తూ అన్ఇన్వాల్వ్డ్, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రకాశింపజేసి దాన్ని సాక్షి అంటారు. సూర్యుడు సాక్షి, ఆత్మ సాక్షి. ఇంకా మూడో సాక్షి ఇక్కడ ఏమీ లేదు ఇంక ఈ సృష్టి మొత్తం మీద. దృష్టాంతం ఆత్మ సాక్షి. దృష్టాంతం చెప్పాలంటే సూర్యుడు సాక్షి. సూర్యుడు ఈ సాక్షిని ఎలా అన్నాం? ప్రకాశింపజేస్తాడు, అన్ఇన్వాల్వ్డ్. ఇన్వాల్వ్డ్, ప్రకాశింపజేసి దాని మీద రాగద్వేషాలు ఉండవు, దాన్ని ఆల్టర్ చేయడం. సో ప్రకాశం కూడా సాక్షి రూపంగా ప్రకాశింపజేస్తుంది. ఇటు ప్రకాశాన్ని దృష్టాంతంగా ఇవ్వచ్చు కూడా, కానీ జడం అది. ఇది చైతన్య ప్రకాశం. అస్తు ఆ విషయం అలాంటి బట్టి. సో మనోవృత్తులని బట్టి తత్సాక్షితయా విభావ్యతే అని అది అభిప్రాయం. మనోవృత్తులకు సాక్షి ఆత్మ చైతన్యము అని మనం భావన చేస్తాం, అలాగే దాన్ని ఊహ చేస్తాం. అంచేతను ఆ ఆత్మస్వరూపాన్ని
మనోమయ అని అంటారు. ఇంట్లో కరెంట్ వచ్చిందో లేదో ఎలా చెప్తారు? యూనో ఏదో ఫ్యాన్ తిరిగిన దాన్ని బట్టో లైట్ వెలిగిన దాన్ని బట్టో చెప్తారు. అంటే ఒకడు అన్నాడు ఆ ప్లగ్ లో వేలు పెట్టి చెప్తాను కూడా అప్పుడైనా ప్లగ్ లో వెలుగుంటే షాక్ కొడుతుంది. ఆ షాక్ ను బట్టి చెప్పాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎఫెక్ట్ ఉంది. మొత్తం మీద ఎఫెక్ట్ ని బట్టి మీరు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఫ్లో ఆఫ్ చార్జెస్ ని కంటితో చూసి చెప్పే ప్రసక్తే కలేదు కదా. అదేవిధంగా ఆత్మస్వరూపము సర్వ బుద్ధి ప్రత్యయ సాక్షి అని మనము ఆ మనోవృత్తుల్ని బట్టి మనం దర్శిస్తాం. అంటే ఎలాగన్నమాట, ఈ మనోవృత్తులు ఇవి స్వయం ప్రకాశములుగా ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని మనం విచారణ చేసుకుని ఓహో ఈ మనస్సు పుట్టేటువంటి స్థానము కదా అని ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుంటాం. ఇంకేతనే మనోమయ. తర్వాత ప్రాణ శరీర నేత భాష్యకారు మన ఉపాధిత్వాత్ ప్రాణ శరీర నేత. అది ఈ మన ఉపాధిత్వాత్ ప్రాణ శరీర నేతలో కలవదు. అది మనోమయ మన ఉపాధిత్వాత్. సో ఇప్పుడు ఆ ఉపాధి అనే పదానికి మనకు తెలుసు. ఉపాధి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ ఉపాధి అంటే అర్థం ఏంటి? ఫ్యాన్ లో ప్రకటమై ఒక వ్యాపారాన్ని అనుగ్రహిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ ఫ్యాన్ యొక్క ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటికి అతీతంగా నిలిచిపోతుంది. అది ఉపాధి అంటే. దాంట్లో కలిసిపోయి దాని ధర్మాలన్నింటినీ తన నెత్తి మీద వేసేసుకుంటే దాన్ని ఉపాధి అనరు. దాన్ని అనుగ్రహిస్తూ దాని ధర్మములకు అతీతంగా నిలిచి ఉండాలి, అప్పుడు ఉపాధి అని అంటారు. సో ఫ్యాన్ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఫ్యాన్ యొక్క వ్యాపారంతో కానీ ఫ్యాన్కు ఉండే ప్రాపర్టీస్ ఏవో ఉంటాయి. ఫ్యాన్ దాంతో ఇప్పుడు ఫ్యాన్కు 500 రూపాయలు ఫ్యాన్, దానికి 500 రూపాయలు అనేది ఫ్యాన్ ప్రాపర్టీ. ఇట్స్ ప్రైస్. ఆ ప్రైస్ కి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏమైనా ఉందా? లేదు. ఫ్యాన్ తెల్లగా ఉంది, పెయింట్ వేసిన ఫ్యాన్, దానికి ఎలక్ట్రిసిటీకి సంబంధం ఏమైనా ఉందా? లేదు. ఫ్యాన్ చెడిపోయింది, ఎలక్ట్రిసిటీకి చెడిపోవడం అనేది ఉందా? లేదు. సో ఫ్యాన్ అనుగ్రహిస్తూ కూడా ఫ్యాన్ యొక్క ధర్మాలని ఆ ధర్మములకు అసంగంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్. అప్పుడు ఫ్యాన్ ఉపాధి అంటారు. అప్పుడు ఇది ఉపహితము అనబడుతుంది ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా మన ఉపాధిత్వాత్ మనోమయ. మనస్సు ఆత్మ చైతన్యమునకు ఉపాధి. మనస్సుని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, అన్ని మనోవ్యాపారములను అనుగ్రహిస్తూ అట్ ది సేమ్ టైం ఆ మనస్సులో ఉండేటువంటి లక్షణాలు ఏవో ఉంటాయి కదండి. మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి. ఆత్మకి రాగద్వేషాలు ఉంటాయా? ఉండవు. మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆత్మ ఎందు ఉంటాయా? ఉండవు. మనస్సు కలుషితంగా ఉంటుంది, ఆత్మ కలుషితం అవుతుందా? అవ్వదు. మనస్సు పవిత్రంగా ఉంటుంది, ఇప్పుడు పవిత్రం అవుతుందా? అలా అవ్వక్కర్లేదు. ఆత్మ ఎప్పుడు పవిత్రం, మనస్సును బట్టి పవిత్రం కానక్కర్లేదు. సో దిస్ ఈజ్ హౌ ఆ మనస్సు ఉపాధి. మనస్సు ఉపాధి అనే సత్యం తెలుసుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. మనస్సుతోటి తాదాత్మ్యం చెంది అది ఉపాధి అని తెలుసుకోలేక దాని ధర్మాలన్నింటినీ తన నెత్తి మీద వేసుకోవడం చేతనే వీడు బందీ అయి ఉన్నాడు, మనస్సు చేత బంధింపబడి ఉన్నాడు. కాబట్టి మన ఉపాధిత్వాత్ మనోమయ. ఓకే. ఇంకా ప్రాణ శరీర నేత ఉందాము భాష్యకారు. ప్రాణశ్చ శరీరంచ ప్రాణశరీరం తస్యాయం నేత స్థూలాత్ శరీరాత్ శరీరాంతరం ప్రతి. దిస్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ పాయింట్. చాలా మంది పునర్జన్మ గురించి ప్రశ్న వేస్తూ ఉంటారు. పూర్వజన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చింది ఎవరు, ఈ జన్మలోంచి నెక్స్ట్ జన్మలోకి వెళ్ళేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ దట్ ఆత్మ డస్ ఆల్ దట్. ఆత్మయే ఇలా తిరిగాడుతూ ఉంటుంది అనుకుంటారు. ఆత్మ అంచేతనే మీకు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మల్ని చూపిస్తామని ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అంతా గడబిడ వ్యవహారం అయితే. అంతా చాలా ఒకప్పుడు అనిపిస్తుంది కొంతమంది ఆస్తికుల కంటే నాస్తికులనే అనిపిస్తుంది. ఆ విధంగా జనాలని ఏదో బాణామతిని ఇదని దెయ్యాలని ఆ రకంగా డబ్బులు గుంజుకుని వాళ్ళకంటే దేవుడు దెయ్యంతో సంబంధం లేకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతికి వాళ్ళు నయం అనిపిస్తుంది ఒకప్పుడు. వాళ్ళండి ఆ విషయాలు అట్టు పెట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఈ జన్మ నుండి జన్మాంతరమునకు వాట్ ఈజ్ ఇట్ దట్ ట్రావెల్స్ అండ్ వాట్ ఈజ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వేవ్ ఉందనుకోండి. వాట్ ఈజ్ ఎ వేవ్?
Of course it is water. It is water. But it is something more than water also. ఎలాగా ఆ వాటర్ యందు ఒక డిస్టర్బెన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వేవ్. వాటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వేవ్. వాటర్ ప్లస్ డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ కి మీరు మోర్ ప్రిసైజ్ గా డిఫైన్ చేయొచ్చు. ఆ డిస్టర్బెన్స్ చిన్న డిస్టర్బెన్స్ అయితే చిన్న వేవ్ లెంగ్త్ ఉంటుంది, చిన్న యాంప్లిట్యూడ్ ఉంటుంది, చిన్న వేవ్ నెంబర్ ఉంటుంది. పెద్ద డిస్టర్బెన్స్ అయితే పెద్ద యాంప్లిట్యూడ్ ఉంటుంది, పెద్ద వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఏదో ఈ విధంగా డిస్టర్బెన్స్ అని మామూలుగా లోకంలో అనుకునే మాటని ఫిజిక్స్ వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ ని చాలా థరోగా అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి డిస్టర్బెన్స్ అనే దానికి పారామీటర్స్ ఏవో ఉంటుంది కదండి. స్పందన అంటే ఏమైనట్టు, ఎటువంటి స్పందన, ఎంత ఎత్తు స్పందించింది యాంప్లిట్యూడ్, ఎంత వేగంగా స్పందించింది ఫ్రీక్వెన్సీ, ఎంత వెడల్పు స్పందించింది వేవ్ లెంగ్త్. సో ఈ విధంగా ఆ డిస్టర్బెన్స్ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్, ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, డిస్టర్బెన్స్ ఇక్కడ పుట్టిందనుకోండి. ఒక సరస్సులో స్వచ్ఛంగా కదలిక లేని నీరున్న స్థితిలో మీరు చిన్న రాయి వేశారు. చిన్న రాయి వేస్తే చిన్న వేవ్ పుడుతుంది, అంతే కదండి. పెద్ద వేవ్ పుట్టదు కదా, చిన్న వేవ్ పుడుతుంది. ఈ చిన్న వేవ్ పుట్టిందనుకోండి, ఈ పుట్టిన వేవ్ పక్కన ఇంకో వేవ్ పుడుతుంది కదా, దాని పక్కన ఇంకో వేవ్ పుడుతుంది, దాని పక్కన ఇంకో వేవ్ పుడుతుంది. పుట్టి అలా ఒడ్డు దాకా వేవ్ మోషన్ క్యారీ ఆన్ అవుతుంది. ఇప్పుడు మొట్టమొదటి పుట్టిన వేవ్ చిన్న వేవ్ కదా, దాని తర్వాత పుట్టిన వేవ్ చిన్న వేవ్ పుడుతుందా పెద్ద వేవ్ పుడుతుందా? చిన్నదే పుడుతుంది కదా. దాని తర్వాత పుట్టింది కూడా చిన్నదే పుడుతుంది. అంటే అర్థం ఏంటి? దిస్ డిస్టర్బెన్స్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్, యాజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై సర్టన్ పారామీటర్స్, ద సేమ్ డెఫినిషన్, ద సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్. పుట్టిన చోట ఒక రకం డిస్టర్బెన్స్, ట్రావెల్ చేసేది మరో రకం డిస్టర్బెన్స్ కాదు. ఎటువంటి డిస్టర్బెన్స్ పుట్టిందో అదే డిస్టర్బెన్స్ ముందుకి ప్రయాణం చేస్తుంది. సపోజ్ మీరు చిన్న వేవ్ బదులుగా పెద్ద రాయి వేశారనుకోండి, పెద్ద డిస్టర్బెన్స్ పుట్టిందనుకోండి. ఇప్పుడు ట్రావెల్ చేసి ఇది పెద్ద డిస్టర్బెన్స్ ఉంటుందా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుందా? పెద్ద డిస్టర్బెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే అక్కడ ఈ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ కి ది సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ట్రావెల్ చేసింది, అంతేనండి. సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కి సేమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ట్రావెల్ చేసింది. అంటే అర్థం ఈ మోషన్ లో there is a memory which is carried forward. Memory of the disturbance is carried forward. ఎందుకంటే ఫస్ట్ మూమెంట్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉందో సరిగ్గా అవే పారామీటర్స్ మీరు నెక్స్ట్ స్టెప్ లోకి క్యారీడ్ ఫార్వర్డ్ అయ్యాయి. అదే డిస్టర్బెన్స్ థర్డ్ స్టెప్ లో క్యారీడ్ ఫార్వర్డ్ అయ్యాయి. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ అన్ ఎంటైర్ ప్యాకెట్ ఆఫ్ మెమరీస్, అంటే సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్ is retained into the second disturbance. It is again retained into the third disturbance. It is again further retained into the fourth disturbance. అవునండి. కానీ అక్కడ మనము మెమరీ అనే మాట వాడం. ఎందుకని? అక్కడ జీవ పదార్థం కాదు అది నిర్జీవం కనుక మెమరీ అని మనం వాడటం లేదు, కానీ వాడచ్చు కూడా. సో ఇక్కడ ఒక చోట నుంచి మరో చోటకి ట్రావెల్ చేస్తున్నది, ఈజ్ ఇట్ ది మెమరీ ఆర్ ఈజ్ ఇట్ వాటర్? వేవ్ దగ్గర ఇట్ ఈస్ ది మెమరీ విచ్ ఇస్ ట్రావెల్, నాట్ వాటర్. మీకు తెలుసా వేవ్ మోషన్ గురించి మీకు ఐడియా ఉందా? వేవ్ ట్యాంక్ లో వాటర్ ట్రావెల్ చేయదు. వేవ్ ట్యాంక్ అనే ఒకటి ఉంటుంది ల్యాబొరేటరీలో, ఫిజిక్స్ ల్యాబొరేటరీలో. దాని ఆ వాటర్ క్లీన్ గా స్వచ్ఛంగా ఉంటుంది, కదలిక లేకుండా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెంటర్ లో ఒక పిన్ను పెట్టి దానికి ఆ పిన్నుకి మోషన్ ఇచ్చి సెంటర్ లో వేవ్ ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తే ఆ వేవ్ అక్కడ బయలుదేరిన వేవ్ మన దాకా వంచ దాకా వస్తుంది. వస్తే వీళ్ళు స్టాప్ వాచ్ పెట్టి ఒక 60 సెకండ్ల అయినప్పటికి ఎన్ని వేవ్లు వచ్చాయో లెక్కెడతారు. స్టూడెంట్స్ లెక్కెట్టి ఫ్రీక్వెన్సీ అంట. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో లెక్కెడతారు. ఈ టైం ఫ్యాక్టర్ ని, ఆ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ ని బట్టి వేవ్ లెంగ్త్ లెక్కేస్తారు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ దే స్టడీ ది వేవ్. ఈ స్టడీస్ తో పాటు ఇంకో స్టడీ కూడా చేస్తారు. అదేమిటంటే వీటికి ఒక కార్క్ ఇస్తారు. కార్క్ అంటే బెండో బెరడో ఇస్తారు. బెండు చాలా లైట్ మెటీరియల్ తేలుతుందనమాట, అది ఇస్తారు. అది ఇస్తే అది వాడు ఫస్ట్ వేవ్ అక్కడ బయలుదేరినప్పుడు దాని మీద వేస్తాడు.
వేసి ఆ వేవ్ వీడి దగ్గరికి రావడానికి క్యాల్కులేషన్ ఎంత టైం పడుతుందో అన్ని క్యాల్కులేషన్స్ చేస్తాడు. కానీ ఆ బెరడు మాత్రం అక్కడే ఉంటుంది. అది ట్రావెల్ చేయడం. అది ఆశ్చర్యం అయిపోతుంది. నాకు ఆశ్చర్యం, మిగతా వాళ్ళకి ఆశ్చర్యం అవునో కదా నాకు తెలియదు. కానీ బికాస్ ఇట్ ఈస్ వేవ్ మోషన్ అని ఉంది. మనం ఇప్పుడు వేవ్ మోషన్ గురించి బోల్డ్ అంత స్టడీ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి రికార్డులో అన్ని రాసేసాం. అక్కడ మోషన్ ఏమీ లేదు. వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ మూవింగ్? వేవ్ మోషన్ అవ్వాలంటే వాటర్ మూవ్ అయితే వేవ్ మోషన్ కదా. వాటర్ ఈజ్ నాట్ మూవింగ్. వాటర్ డజంట్ మూవ్. ఇట్ ఈస్ ది డిస్టర్బెన్స్ విచ్ మూవ్స్. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడాను అంటే శబ్దం పుట్టింది. నేను రామా అన్నాను. రామా అంటే అది ఒక సౌండ్ వేవ్. ఇక్కడ పుట్టిన ఆ సౌండ్ వేవ్ ప్యాకెట్ యాసొచ్చి వేగంగా ప్రయాణం చేసి వచ్చి మీ చెవిలో దూరుతోందని మీరు అనుకోద్దు. ఇక్కడ పుట్టిన ప్యాకెట్ ఇక్కడే ఉంటుంది. ఓన్లీ ది మెమరీ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్. రామా అనేది ఇక్కడ రామా అని నేను అన్నాను. ఇప్పుడు ఈ రామా అనే శబ్దం ఎక్కడ ఉంది? శబ్దం అంటే వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ పెదవుల మీద ఉంది. నెక్స్ట్ మరుక్షణంలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ లో ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఫ్రాక్షన్ లో ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఫ్రాక్షన్ లో ఇక్కడికి వచ్చింది. ఈ రకంగా వచ్చి మీ చెవి మీద పడి మీకు శబ్దం వినపడింది. బట్ ఇక్కడ పుట్టిన వైబ్రేషన్ యాసొచ్చి మీ చెవిలోకి వచ్చింది అనుకుంటున్నారా? లేకపోతే అది ఇక్కడే ఉండి అది దట్ డిస్టర్బెన్స్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ యాజ్ ఎ మెమరీ. దాని మెమరీ దాని పక్క లేయర్కి అంది, అది వైబ్రేట్ అవుతుంది. ఆ మెమరీ ఆ పక్క లేయర్కి అంది, అది వైబ్రేట్ అవుతుంది. ఇక్కడున్న లేయర్ ఇక్కడే ఉంటుంది, దాని పక్క లేయర్ అక్కడే ఉంటుంది. ఎవ్రీ లేయర్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇట్ ఈస్ ది మెమరీ అలోన్, ద రామా అనే మెమరీ అలోన్ విచ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ దట్ మెమరీ అలోన్ మీ చెవి దగ్గర ఉన్న ఎయిర్ డిస్ప్లేస్ అయిపోతుంది. మీ చెవి దగ్గర ఏ గాలి ఉందో అదే గాలి ఉంటుంది. నా నోటి దగ్గర ఉన్న గాలి మీ చెవి దగ్గరికి రాదు. నా నోటి దగ్గర ఉన్న గాలి నా దగ్గరే ఉంటుంది. మీ చెవి దగ్గర ఉన్న గాలి మీ దగ్గరే ఉంటుంది. దెర్ ఈజ్ నో మూవ్మెంట్ ఇన్ ది ఎయిర్. దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ మూవింగ్? Sound is moving. If sound is moving and if it is not the air that moves, then you evacuate. Air anta vacuum cheseyandi. Sound move avutunda? Move avadu. Kabatti air background lo undaga a sound, the disturbance, it carries forward. Ikkada ఏ డిస్టర్బెన్స్ పుట్టిందో దాని పక్క లేయర్లో అదే డిస్టర్బెన్స్ వెళ్తుంది. ఆ పక్క లేయర్లో అదే డిస్టర్బెన్స్ వెళ్తుంది. అంచేతనే నేను రామా అంటే మీకు రామాయే వినపడుతుంది. రేమా కాదు వినపడేది, ఇంకోటి వినపడతాం. బికాస్ ది సేమ్ డిస్టర్బెన్స్ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ది మెమరీ ఆఫ్ ది డిస్టర్బెన్స్ విచ్ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్. అదేవిధంగా సచ్చిత్ సర్వ జగద్వ్యాపకంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ సచ్చిత్ ఓన్లీ. సర్వ జగద్వ్యాపకంగా ఉండడం అంటే ఇట్ ఈస్ ఆల్ సచ్చిత్. సినిమా తెర మీద ఉన్న సర్వము ప్రకాశమే. అంతేనా? ఇంకేదైనా ఉందా? సినిమా తెర మీద పర్వతం ఉందనుకోండి, వాట్ ఈస్ దట్ మౌంటైన్? ప్రకాశం. హీరో ప్రకాశం, విలన్ ప్రకాశం, హీరోయిన్ ప్రకాశం. పశువు ఉందనుకోండి సినిమా తెర మీద, వాట్ ఈస్ దాట్? ప్రకాశం. అదేవిధంగా ఈ జగత్తులో పర్వతం ఉంది, వాట్ ఈస్ దాట్? సచ్చిత్. నది సచ్చిత్, గ్రహాలు సచ్చిత్, సకల జగత్తు సచ్చితే. సచ్చిత్ తప్ప ఇంకేమీ లేదు. ఆత్మవా ఇదగుం సర్వం. ఈ సచ్చిత్ బ్యాక్గ్రౌండ్ లో ఆ సచ్చిత్ ఇక్కడ ఈ దేహంలో ప్రకటమైంది. సర్వత్రా ప్రకటమైనట్టే ఇక్కడ ప్రకటమైంది. గాలి సర్వత్రా ఉన్నట్టే నా నోటి ముందు ఉంది, మీ చెవి దగ్గర ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ స్పెషల్ గా నా నోటి ముందు మీ చెవి దగ్గర అనేం కాదు. సర్వత్రా ఉన్నదోటే ఇక్కడ ఉంది. అదేవిధంగా సర్వత్రా ఉన్నటువంటి సచ్చిదాత్మే ఇక్కడ ప్రకటమైంది. సర్వత్రా ఉన్న చోటే ఇది కూడా ప్రకటమైంది. అయితే ఇక్కడ ప్రకటమైనప్పుడు ఈ అంతఃకరణంలో ఉండే మెమరీస్ అన్ని ప్రకాశిస్తున్నాయి. అయితే ఈ మెమరీ బాడీ అనేది ఏదైతే కలదో, ఈ మెమరీస్ ఏవైతే కలవో, ఈ మెమరీస్ ఈ బాడీ మీద, ఈ బాడీ ఈజ్ లైక్ ఎ వేవ్. బాడీ ఈజ్ ఎ వేవ్. అయితే లైఫ్ ఈజ్ ఎ వేవ్. ఇట్ కమ్స్, moves and dies away. Over. It is just a wave. So, ఈ బాడీలో ఉన్నటువంటి ఆ మెమరీ, దట్ డిస్టర్బెన్స్, ద ప్యాకెట్ ఆఫ్ మెమరీస్, దిస్ ప్యాకెట్ ఆఫ్ మెమరీస్ లీవ్ దిస్ బాడీ అండ్ ట్రావెల్ టు అనదర్ బాడీ. అనదర్ బాడీ అంటే మరి అక్కడ ఇంకో బాడీ ఉండాలి కదా. బాడీ అంటూ ఏమీ లేదు, పంచభూతాలే.
బాడీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ లేయర్ నుంచి డిస్టర్బెన్స్ అక్కడ లేయర్కి వెళ్ళింది అంటే వాట్ ఈస్ దిస్ లేయర్? ఎయిర్ ఓన్లీ. ఊరికే లేయర్ అని మీరు పేరు పెట్టారు తప్పిస్తే ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎయిర్? నో. అదేవిధంగా ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, అక్కడ పంచభూతాలు ఉన్నాయి, నరకంలో పంచభూతాలు ఉన్నాయి, స్వర్గంలో పంచభూతాలు ఉన్నాయి, సర్వత్రా పంచభూతాలు ఉన్నాయి. కాబట్టి దిస్ మెమొరీ, దిస్ ప్యాకెట్ ఆఫ్ మెమొరీస్, ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ హియర్ టు అనదర్ ప్లేస్, టు అనదర్ బాడీ. సో ది జర్నీ ఈజ్ ఫర్ ద మెమొరీ బాడీ. జస్ట్ ఎ బండిల్ ఆఫ్ మెమొరీస్ కే జర్నీ. బండిల్ ఆఫ్ మెమొరీస్ ఈజ్ ది డిస్టర్బెన్స్. దట్ ఎలోన్ ట్రావెల్స్. ది బ్యాక్గ్రౌండ్ ఎలాగైతే వాటర్ బ్యాక్గ్రౌండ్ అనే దానికి ట్రావెల్ లేదు, అది సర్వంగా అంతటా వ్యాపించి ఉంటుంది, ఆ వేవ్ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. ఎయిర్ అనే దానికి ట్రావెల్ ఉండదు, ఆ ఎయిర్ అంతా కూడా ఆ సౌండ్ వేవ్స్ ప్రపంచాన్ని వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా సచ్చిత్ బ్రహ్మ లేక సచ్చిదాత్మ సర్వవ్యాపకంగా ఉంటే ఇక్కడ ఒక డిస్టర్బెన్స్, ఆ సచ్చిదాత్మలో ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చి కొంతకాలం ఉండి పోయింది. ఈ డిస్టర్బెన్స్ ఇక్కడి నుంచి మరో చోటకి పోతుంది బేస్డ్ ఆన్ సర్టన్ లాస్. ఎలా అయితే వేవ్ మోషన్ ఈజ్ ఎంటైర్లీ గవర్న్డ్ బై సర్టన్ లాస్, ఫిజికల్ లాస్ చేతను గవర్న్ అయ్యి నియంత్రించబడి వేవ్స్ మూవ్ అయినట్టుగానే కర్మ యొక్క లాస్ ఆఫ్ కర్మాని బట్టి ఈ మెమరీ బండిల్ ఇక్కడి నుంచి మరో చోటకి పోతుంది, అక్కడి నుంచి ఇంకో చోటకి పోతూ ఉంటుంది. అయితే ఎక్కడికి పోతుంది? సచ్చిత్తులోకి వెళ్తుందా, సచ్చిత్తు లేని చోటకి వెళ్తుందా? వేవ్ నీరున్న చోటకి వెళ్తుందా, నీరు లేని చోటకి వెళ్తుందా? అంటే నీరు లేని చోటు లేదు, నీరు లేని చోటకి వెళ్ళి ప్రసక్తి లేదు. కాబట్టి సచ్చిత్ సర్వవ్యాపకంగా ఉంటుంది. ఆ సచ్చిత్తులో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఆ డిస్టర్బెన్స్ కే పేరు పెట్టారు బాల్యంలో. డిస్టర్బెన్స్ 10 సెకండ్ల డిస్టర్బెన్స్. ఆ 10 సెకండ్ల డిస్టర్బెన్స్ లో మొదటి 2 సెకండ్లకి బాల్యం అని పేరు, తర్వాత 2 సెకండ్లకి యవ్వనం అని పేరు, ఆ తర్వాత ఇంకో 4 సెకండ్లకి మధ్య వయస్సు అని పేరు, ఆ మిగిలిన 3 సెకండ్లకి వృద్ధాప్యం అని పేరు. అయిపోయింది డిస్టర్బెన్స్. అయితే ఈ మెమొరీ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ ఇట్ గోస్ ఎల్స్వేర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎల్స్వేర్ యాజ్ ఫార్ అస్ సచ్చిత్ ఈస్ కన్సర్న్డ్. ఆకాశంలో ఓ చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిందంటే ఆకాశం మూవ్ కాదు, ఇక్కడ ఆకాశమే అక్కడ ఆకాశమే, ఆకాశంలాగానే ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ద డిస్టర్బెన్స్ విచ్ మూవ్స్. అదేవిధంగా చైతన్యాకాశము సర్వ జగద్వ్యాపకంగా ఉంటుంది. ఆ చైతన్యాకాశంలోనే ఇక్కడి నుంచి ఒక మెమొరీ బాడీ ఇంకో చోటకి వెళ్తుంది. అలా వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ రియాలిటీ అయినటువంటి ఆత్మయే హేతువు. ఆత్మ లేకపోతే ఎక్కడి నుంచి ఏది వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది. కాబట్టి ఆత్మయే ఎలాగైతే సౌండ్ని ఎయిర్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లిందనో, వేవ్ని నీరు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి హేతువైందనో చెప్పామో, హేతువు కాకుండా హేతు అవుతూ ఉంటుంది. నీరు నీరులా ఉంటూనే వేవ్ మోషన్ అని సమర్థిస్తుంది. అదేవిధంగా ఈ మెమరీ బండిల్స్ ఇక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి ఈ దేహంలోంచి మరో దేహంలోకి, ఆ దేహంలోంచి మరో దేహంలోకి వెళ్తూ ఉంటాయి. బట్ ఆల్ త్రూ ఆత్మ చైతన్యము నిర్వికారంగా బ్యాక్గ్రౌండ్ లో అలాగే ఉంటుంది. ఇది ఒక మోడల్. దీని గురించి ఆలోచించండి. మీరేమీ డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్స్ అబౌట్ ఇట్. ప్రాణ శరీర నేత ఇది సంగతి. సో ప్రాణశ్చ శరీరంచ ప్రాణశరీరం తస్యాయం నేత. ప్రాణశక్తి, శరీరము అంటే సూక్ష్మ శరీరం అని అభిప్రాయం, విజ్ఞాన శక్తి, మెమరీ బండిల్. కాబట్టి ఒక జీవుడు ఇంకో జీవుడి దగ్గరికి వెళ్ళాడంటే, ఒక జీవుడు ఓ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళాడు అంటే వాట్ ఈజ్ దిస్ జీవ? జీవ ఇస్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ మెమరీస్. ఆ బండిల్ ఆఫ్ మెమరీసే ఓ చోట నుంచి ఇంకో చోటికి వెళ్తాయి. మీరు ఆలోచించండి, మనకి నేను ఫలానా వ్యక్తిని అని వ్యక్తిత్వాన్ని నిర్ధారించేది మెమరీయే. మెమరీ తప్ప ఇంకేం లేదు. స్మృతి లేకపోతే మనిషి కానే కాడు. సపోజ్ ఒక మనిషిని బెలూన్లో 1000 ఫీటో లేకపోతే 1 కిలోమీటర్ పైకి తీసుకువెళ్ళి అక్కడ బై సమ్ మెకానిజం యూ వైప్ అవుట్ ఆల్ హిస్ మెమరీ. మెమరీ పోతుందంతే. మనశ్శక్తి ఉంటుంది, విజ్ఞాన శక్తి, ఇంద్రియ శక్తి అన్నీ ఉంటాయి, మెమరీ పోతుంది. దెన్ ఈజీ ఏ హ్యూమన్ బీయింగ్? నో. బట్ హీ హ్యాస్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఫంక్షనింగ్. బట్ ఐఆమ్ సో అండ్ సో అనేటువంటి ఒక వ్యక్తిత్వ ధారణ ఏదైతే ఉందో దట్ విల్ నాట్ బి దేర్. అంటే హైపోథెటికల్ గా చెప్పాను. బట్ ది పాయింట్ ఈజ్, మీరు ఆలోచించి చూడండి, ఐఆమ్ సో అండ్ సో అని మీరు ఏదైతే అంటున్నారో, ఒక వ్యక్తిత్వాన్ని మనం నెత్తి మీద వేసుకుని మనం జీవిస్తూ ఉంటాం. ఈ వ్యక్తిత్వము ఇట్ ఈస్ ప్యూర్లీ ద చైల్డ్ ఆఫ్ మెమరీస్. ఆ స్మృతుల్ని
మీరు తిరస్కరించగలిగితే బస్ వ్యక్తిత్వము, దెర్ ఈజ్ నో వ్యక్తిత్వం, దెర్ ఈజ్ నో పర్సన్, దెర్ ఈజ్ ఓన్లీ సీయింగ్, దెర్ ఈజ్ హియరింగ్, దెర్ ఈజ్ ఈటింగ్, దెర్ ఈజ్ వాకింగ్, దెర్ ఈజ్ స్పీకింగ్, దెర్ ఈజ్ నో పర్సన్. Why there should be hearing, why there should be seeing? Like everywhere else. Everywhere else there is hearing, there is seeing, there is eating. Alage ikkada kuda there is hearing, there is seeing, there is eating. That's it. Everywhere else is the same thing is there, here also same thing is there. వాళ్ళందరూ వ్యక్తులు అనుకుంటున్నారు, నేను కూడా వ్యక్తులు అనుకుంటున్నానంటే అర్ధ పరంపర అవుతుంది. అదే దట్ ఈజ్ నాట్ ది ట్రూత్. therefore there is no person. మీరు ఆలోచించి చూడండి. ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ థింగ్ ఇట్ ఈస్. సో ఇటొచ్చి మన హ్యాబిట్స్, మన అజ్ఞానం చాలా దృఢంగా ఉన్న కారణంగా ఇట్ మే సౌండ్ ఎ బిట్ ఆడ్. ఆడ్ సౌండ్ అయిందంటే సంథింగ్ విచ్ సౌండ్స్ ఆడ్, యూ షుడ్ ఎగ్జామిన్ ఇట్. యా, మరి ఇట్ సౌండ్స్ ఆడ్ మీన్స్ యూ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. మరి బుద్ధి, వివేకం అంటే దాన్నే వివేకం అంటారు. ఏమీ ఆడ్ లేదండి, అంత మామూలుగా ఉందంటే ఇంకా అదేం విజ్ఞానం ఏమించుకుంటున్నాయి కానీ దాన్ని విజ్ఞానం అంటారు. ఎనీవే, సో ప్రాణ శరీర నేత, ఒక స్థూల శరీరం నుంచి మరో స్థూల శరీరానికి. స్థూల శరీరం అంటే ఏమిటి? బండిల్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఈ ఒక బండిల్లోంచి ఇంకో బండిల్లోకి ఇట్ ఈస్ ది బండిల్ ఆఫ్ మెమరీస్ విచ్ ట్రావెల్స్. అంచేతనే పిచ్చి పిచ్చి డిజైర్స్, పిచ్చి పిచ్చి ఫియర్స్ పెట్టుకోవద్దని చెప్తారు. తర్వాత మనిషి ఎస్పెషల్లీ మరణించే ముందు సలహా చెప్తారు. అంటే మరణించి ముందు చెప్పాలంటే ఎప్పుడు మరణించబోతున్నాడు, హౌ టు నో వెన్ ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టు డై అని చెప్పి ఏమైనా మరణిస్తారా? ఏమి నోటీసులు ఏమైనా అలాగే వస్తాయా? ఏమి ట్రాన్స్ఫర్ నోటీస్ వచ్చినట్లుగా అలాగేం రావు కదా. ఎటొచ్చి ఒక ఓవరాల్ అసెస్మెంట్ వేసుకుని వీడు ఇంకో కొంతకాలం బతుకుతాడులే, కంగారు లేదు వీడికని వాడు అలాగే అనుకుంటాడు, చుట్టుపక్కల వాళ్ళు అలాగే అనుకుంటారు. బట్ ఇట్ కెన్ ప్రూవ్ రాంగ్, ఎనీ టైమ్ ఇట్ కెన్ ప్రూవ్ రాంగ్. తర్వాత టైం అన్నది మహావేగంగా పయనిస్తూ ఉంటుంది. ఆ టైం యొక్క వేగము ఎంత భయంకరమైనదో, ఎంత గొప్పదో అది ఆ టైం దాటిపోయే కానీ తెలియదు. అర్థమైందా మీకు? కాబట్టి టైం మహావేగంగా వెళ్తూ ఉంటుంది. అది చేయి జారిపోయిన తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత ఎంత వేగంగా పోయిందిరా ఇది అని అప్పుడు తెలుస్తుంది. కాబట్టి డిజైర్స్ అండ్ ఫియర్స్ మరణశయ్య మీద ఉన్నవాడిని పెట్టుకోదని చెప్తారు. నేనంటాను మరణశయ్య మీద, మనందరం కూడా మరణశయ్య మీదే ఉన్నామేమో అని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ బికాస్ ఎవ్రీబడీ ఈజ్ ఆన్ డెత్ బెడ్ ఓన్లీ ఇన్ ఏ వే. డెత్ బెడ్ అంటే అది ప్రత్యేకంగా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బెడ్ అంటే ఏం అక్కర్లేదు, అలాగేం లేదు. ఇట్ కుడ్ బి ఆన్ ది మెయిన్ రోడ్. భారతదేశంలో సంవత్సరానికి 80,000 మంది మనుష్యులు రోడ్ యాక్సిడెంట్స్ లో మరణిస్తారట. కాబట్టి ఇప్పుడు ఈ 80,000 మంది డెత్ బెడ్ ఎక్కడ ఉందంటారు? డెత్ బెడ్ అంటే అది ప్రత్యేకంగా హాస్పిటల్లో ఒక వార్డ్ నెంబర్ 10 అని ఉంది నిమ్స్ లో వార్డ్ నెంబర్ 10 ఇస్ దే. ఇంకా ఈ మనిషి నమ్మకాలు లేవనే పరిస్థితిలో ఆ వార్డుకి పంపిస్తారు వాళ్ళు. అలాగంటూ ఏమీ స్థిరమైంది ఏం కాదు, ఏదో వాళ్ళు పెట్టుకున్నదే కానీ. సో వాట్ ఐ మీన్ ఈజ్, మనము కేవలం మరణానికి ముందే భగవంతుని నామాన్ని స్మరించాలనో, మరణానికి ముందే కొన్ని మంచి లక్షణాలను అనుసరించాలనో నియమమేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అలాగే చేయలేము కూడా. ఇప్పటి నుంచే చేయాల్సి. సో కీప్ ది మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఇంటెన్స్ డిజైర్స్ అండ్ ద ఫియర్స్, అన్నెసెసరీ ఫియర్స్, ఇంటెన్స్ డిజైర్స్, వాటి నుంచి మైండ్ ఫ్రీగా పెట్టుకుంటే దట్ మెమరీ బాడీ, దట్ బండిల్ ఆఫ్ మెమరీస్ లైట్ గా ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ ఈ జీవన్ముక్తి సత్యం. ఒకవేళ జీవన్ముక్తికి ఏదైనా కొంచెం తేడా ఉన్నా కూడా ద నెక్స్ట్ బర్త్ విల్ బి లైట్. ఏదో దేవతా జన్మం, ఏదో లైట్ జన్మం. అదే హెవీ బండిల్ ఆఫ్ మెమరీస్, హెవీ బండిల్ ఆఫ్ డిజైర్స్ పెట్టుకుంటే బర్త్ కూడా చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి చాలా తామసంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ బర్త్ మాట అనవసరం. ఈ జన్మలోనే ఆ మెమరీ బండిల్ లైట్ గా ఉంటే జీవితం కూడా లైట్ గా ఉంటుంది. ఎప్పుడు బరువుగా ఉండకూడదు. చాలా సరళంగా, అసలు దూది పింజంత తేలికగా ఉండాలి దట్ పర్సనాలిటీ. సో దాట్ ఇట్ ఈస్ ది లైఫ్ ఈజ్ ఈజీ. హెవీగా పెట్టుకోకూడదు.
ఎనీవే, సో ప్రాణ శరీర నేత. తర్వాత మంత్రం ఏమిటంటే ప్రతిష్ఠితోన్నే అని ఉంది. అన్నే ప్రతిష్ఠిత అని ఉంది. అన్నమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. దీని అర్థం ఏంటంటే దేవుడు గుడిలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అన్నట్టు. దేవుడు గుడిలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. గుడి అంటే ఏమిటి చెప్పండి నాకు మీరు. వాట్ ఈజ్ గుడి? గుడి అంటే ఇటకలు సిమెంట్, అంతే కదండి. దట్ ఈజ్ వాట్ టెంపుల్ ఈజ్. ఇటకలు సిమెంటు. ఇల్లు కూడా అదే, అన్ని ఇటకలు సిమెంటే. ఇంకా మరి గుడికి ఇంటికి తేడా ఏమిటి? నామరూపాలు తేడా. నామరూపాలే తేడా, కానీ ఇల్లు కట్టినట్టుగా గుడి కట్టరు, గుడి కట్టినట్టుగా ఇల్లు కట్టరు. ఏదో నామరూపాలు తేడా తప్పిస్తే మసాలా సేమ్, ఇటకలోనో సిమెంటునో. కాబట్టి గుళ్ళో దేవుణ్ణి ప్రతిష్ఠించారు అంటే అర్థం ఏంటి? కేవలం గుడికి మాత్రమే పరిమితమై ఉన్నాడని కాదు, గుడిలో ప్రకటమవుతున్నాడు, వెలిశాడు. అక్కడ మాత్రమే పరిమితమయ్యాడా అన్నట్టుగా స్థూల దృష్టికి గోచరిస్తున్నాడు. స్థూల దృష్టికి అలా గోచరిస్తాడు. స్థూలంగా చూసేవాడికి, సూక్ష్మంగా చూసేవాడికి సర్వవ్యాపకంగానే తెలుస్తూ ఉంటాడు. కాబట్టి అదేవిధంగా ఈ పరబ్రహ్మ, ఈ సచ్చిదాత్మ ఈ దేహమునందు ప్రతిష్ఠితమై కేవలము ఈ దేహానికే పరిమితమై ఉన్నదా అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. అంచేతనే అన్నే ప్రతిష్ఠిత. దేవాలయే ప్రతిష్ఠిత అనడానికి బదులుగా అన్నే. అన్నం అంటే శరీరం. అన్నం అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది ఫుడ్ అని ఎందుకన్నారంటే దిస్ ఈజ్ ది ఫుడ్ బాడీ. కేవలము ఫుడ్ చేత నిర్మాణమైన బాడీ కనుక దీన్ని అన్నము అని అన్నారు. తర్వాత దీన్ని ఇది అసలు ఆర్గానిజంకి డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే తైత్రీయోపనిషత్తులో అద్యతేత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది అని. ఈ ఆర్గానిజం యొక్క లక్షణం ఏమిటంటే ఇట్ థ్రైవ్స్ ఆన్ అదర్ ఆర్గానిజం అండ్ దేర్ఫోర్ ఇట్ ఈట్స్ అదర్ ఆర్గానిజం యాజ్ ఫుడ్ బై ది సేమ్ టోకెన్ ఇట్ ఈస్ ది ఫుడ్ ఫర్ ది అదర్ ఆర్గానిజం. కాబట్టి ఈ దేహము ఇతర ఆర్గానిక్ మెటీరియల్ని తిని ఇది వృద్ధి చెందుతుంది. అట్ ది సేమ్ టైం ఈ దేహము ఇతర ఆర్గానిజమ్స్కి అంటే ఇతర ప్రాణులకి ఆహారం అవుతుంది. అంటే దీన్ని క్రెమేట్ చేస్తే ఆహారం అయ్యే సందర్భం లేదు. ఇంక ఇట్ ఈస్ నో మోర్ ఆర్గానిక్. క్రెమేట్ చేయకుండా పాతి పెట్టారనుకోండి, ఖననం చేశారనుకోండి, ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ అదర్ ఆర్గానిజమ్స్. జల సమాధి చేశారనుకోండి, హృషికేశ్లోనూ అక్కడ చేస్తూ ఉంటారు, సాధువులకి చేస్తారు. ఇప్పుడు ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ ఫిష్ అండ్ అదర్ థింగ్స్. పార్సీస్ది ఒక సిస్టమ్ ఉంది. సో ఇవన్నీ వినడానికి కొంచెం మనసుకి కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే అలా అనిపించడానికి కూడా హేతు ఏమిటంటే దేహాభిమానమే, అందుకని వేరే ఏం కారణం కాదు. అనిపించకుండా ఉంటే మంచిది కూడా. కనుక ఎందుకంటే దేహము ఇట్ ఈస్ లైక్ దాట్, ఇట్ ఈస్ గోయింగ్ టు డిసింటిగ్రేట్. కాబట్టి దేహం డిసింటిగ్రేట్ అయిపోతే అవి బాబాయ్ నేను డిసింటిగ్రేట్ అయిపోతానని అనుకోకూడదు. దేహమునందు ఆత్మాభిమానం ఎన్నడూ ఉండరాదు. సో అన్నే ప్రతిష్ఠిత, ఈ దేహమునందు ఇది ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా ఈ సచ్చిదాత్మ భాషిస్తోంది. భాష్యకారులు ప్రతిష్ఠిత అవస్థిత అన్నే, అది ప్రతిష్ఠిత అంటే అవస్థిత అని అన్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే కొమ్మ మీద పక్షి వాలింది అని ఉంది. కొమ్మ మీద పక్షి ఉంది. ఇప్పుడు ఈ పక్షి కొమ్మని ఆశ్రయించుకుని ఉన్నదా అని మీరు ఆలోచించి చూస్తే పక్షి కొమ్మని ఆశ్రయించుకుని ఉండదు. పక్షి ఎంతసేపు అలా మీకు అలా కనపడుతుంది. అది కొమ్మ మీదే బరువు అంతా పెట్టుకుని ఉందా అన్నట్టుగా కనపడుతుంది. కొమ్మని ఆశ్రయం చేసుకుని ఉందా అన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ ఘటం ఉంది, ఈ ఘటానికి ఈ టేబుల్ ఆశ్రయం. సపోజ్ ఈ చెక్క విరిగిపోయింది అనుకోండి, ఆ ఘటం ఏమిటవుతుంది? కింద పడి పగిలిపోతుంది. సపోజ్ ఈ పక్షి కూర్చున్న కొమ్మ విరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? పక్షి కింద పడిపోయి కాళ్ళు విరక్కొట్టుకుంటుందా? నో, ఇట్ ఫ్లైస్. విరిగిపోయిన తర్వాత కాదు, విరిగిపోతూ ఉండగా విరిగిపోకముందే వెళ్ళిపోతుంది. కాబట్టి పక్షి కొమ్మ మీద ఆశ్రయం ఉండదు. పక్షి దానికి ఆశ్రయం ఏంటంటే దాని రెక్కల మీద ఆశ్రయం. ఇటుచ్చి దాని రెక్కల మీద తాను ఉంటూనే ఆకాశంలో ఉండడానికి బదులు కొమ్మ మీద ఉంటుంది. తన రెక్కల మీదనే ఆధారపడుతుంది. తన ఇట్స్ ఓన్ బయాన్సీ దానికి ఉంటుంది. పక్షికి ఎప్పుడు బయాన్సీ ఉంటుంది. ఆ బయాన్సీతో మీదే దాని ఆధారం ఆ బయాన్సీయే.
దాని రెక్కలే దానికి బలం. ఆ వాయువుని అది క్యాప్చర్ చేసి ఆ వాయువు మీద అది నిలిచి ఉంటుంది. అంటే తన రెక్కల బలిమి మీద తను నిలబడి ఉంటుంది. దాని బలం అది, దాని ఆశ్రయం అది. కానీ కొమ్మ మీద నిలబడి ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రాణము దేహానికి అంతే సంబంధం. ప్రాణాన్ని బట్టి దేహం ఉంది కానీ దేహాన్ని బట్టి ప్రాణం లేదు. ప్రాణం ఉండబట్టి దేహం ఇలా ఉంది. అంటే ఎముకల అస్థిపంజరం, అన్ని అస్థులు ఒక వరుసలో ఉన్నాయి, వాటి చుట్టూ మాంసము వరుసలో ఉంది. ఆ మాంసం మధ్యలో ఆర్గన్స్ అన్ని కూడా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. ఆర్గనైజ్డ్ గా ఉండబట్టే వాటికి ఆర్గన్స్ అని పేరు వచ్చిందో ఏమో కూడా. సో అవన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి. ఎందువల్ల? ప్రాణం ఉండబట్టి. ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, క్యా బాత్ హై. ఇంకా అస్థిపంజరం కూడా కొలాప్స్. అస్థిపంజరం గురించి చింత చేయకండి. ఈ ఆర్గన్స్, ది హోల్ థింగ్ విచ్ ఇస్ సపోజ్ టు బి ది బాడీ, ఇట్ విల్ కొలాప్స్. ఎవ్రీథింగ్ విల్ కొలాప్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అవస్థిత. సో అవా అంటే స్థిత అని మీరు అనుకుంటూ ఉండగానే అవా అంటే అవసాదిత, తిరస్కరింపబడిన. కొమ్మ మీద పక్షి ఉందని మీరు అనుకుంటూ ఉండగానే పక్షి నిరూపిస్తుంది ఏమని? నేను కొమ్మ మీద నిలబడి లేను అని. నేను సొంతంగా నేను ఉన్నాను తప్పిస్తే కొమ్మ మీద నిలబడి ఉన్నదానని నేను కాదు అని వెంటనే నిరూపిస్తుంది. అలాగే ఈ ప్రాణము ఈ దేహాన్ని ఆశ్రయించింది అని మీరు అనుకుంటూ ఉండగానే అబ్బాయి ఈ దేహాన్ని నేను ఆశ్రయించుకుని లేను అని అవతలకు పోతుంది. కాబట్టి ప్రతిష్ఠిత అలా అనిపిస్తూ ఉంటుంది. అవస్థిత దేని మీద? అన్నే ప్రతిష్ఠిత, ఈ దేహమునందు ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా భాషిస్తుంది. అన్నం అంటే దేహం ఎలా అయిందంటే భుజ్యమానాన్న విపరిణామే ప్రతిదినం ఉపచీయమానే అపచీయమానే చ పిండరూపాన్నే. అది అన్నే అన్నదానికి ఆయన అర్థం అలా రాశారు. అన్నే అంటే భుజ్యమాన అన్న విపరిణామే. ఇది అన్నము అంటే బియ్యం ఉడికించి కంచంలో పెట్టారు అన్నం. అదేనా ఇది? ఎస్. ఎందుకంటే ఈ తినేటువంటి అన్నము, పప్పు, కూర, పులుసు, వడలు ఇవన్నీ కూడా విపరిణామాన్ని చెంది ఇదిగో ఇలా తయారై భుజ్యమాన అన్న విపరిణామే, విశేషమైన మార్పుల్ని చెంది ఈ దేహరూపంగా తయారై. అంచేతనే ప్రతిదినం ఉపచీయమానే, ఓ పాయింట్ వరకు ప్రతిరోజు అలా పెరుగుతూ ఉంటుంది. దిహ ఉపచయే. దేహము అనే పదాన్ని ఆయన అలాగా స్మరించి రాశారు అక్కడ. దిహ ఉపచయే, ప్రతిరోజు కూడా అలా కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది. అయితే ఎంతవరకు పెరుగుతుంది? ఓ స్థాయి వరకు పెరుగుతుంది. ఎంత ఫ్యాట్ పర్సన్ అయినా కూడా ఓ స్థాయి వరకు పెరుగుతుంది. ఆ తర్వాత అపచీయమానే, ఆ తర్వాత వేస్ట్ అయిపోవడం ప్రారంభిస్తుంది. అంటే కృంగిపోతూ ఉంటుంది. ఇంకా వీడు తినే ఆహారము తగ్గిపోతుంది, ఆ తిన్నది ఇమడదు. క్రమక్రమంగా అలాగా మొత్తం అంతా ఎండిపోతుంది అంటారు చూడండి. కొమ్మ ఎండిపోతుంది. కొమ్మ ఎండిపోతున్నట్టుగానే శరీరం కూడా కృషించిపోతూ ఉంటుంది. అదే అపచీయమానే. ఉపచీయమానే అపచీయమానే. ఏమిటి? అన్నం. ఇది ఎటువంటి అన్నము? పిండాకారమును పొందిన అన్నం. పిండం అంటే మనుష్య దేహం. అన్నమే, కంచంలో ఉన్న అన్నమే మనుష్య దేహాకారాన్ని ధరించి ఆ ప్రాణశక్తి యొక్క అనుగ్రహం చేత ఇటు అటు తిరుగుతోంది, మాట్లాడుతోంది, దెబ్బలాడుతోంది, లా సూట్స్ వేస్తోంది, ఎలక్షన్లలో పోటీ చేస్తోంది. అన్నీ పిండరూప అన్నమే, అంతకంటే మరేం కాదు. సో పిండరూపాన్నే, ఈ అన్నమునందు ఆ ప్రాణశక్తి ప్రతిష్ఠితమై ఉన్నది. తర్వాత ఏముందంటే హృదయం సన్నిధాయ అని ఉంది. హృదయమును నిలబెట్టి. హృదయం అంటే బుద్ధి అని అర్థం. సో అదే అంటారు శంకరులు, హృదయం బుద్ధిం పుండరీక ఛిద్రే సన్నిధాయ సమవస్థాప్య. అది అంటే ఆత్మ చైతన్యం ఇక్కడ ప్రకటమైంది. అంటే ప్రకటమైంది అంటే ఏ రూపంగా ప్రకటమవుతుంది అంటే విజ్ఞానశక్తి, క్రియాశక్తి. సో విజ్ఞానశక్తి గురించి ప్రసంగం వచ్చింది ప్రాణ అని. ఇప్పుడు క్రియాశక్తి గురించి ప్రసంగం. ఇప్పుడు విజ్ఞానశక్తి మాట కూడా చెప్తున్నారు. కేవలము ప్రాణమే కాదు, హృదయం అంటే బుద్ధి. ఆ బుద్ధి శక్తి కూడా విజ్ఞానశక్తి. బుద్ధి అంటే బుద్ధిశక్తికే బుద్ధి అని పేరు. సో ఆ బుద్ధి కూడా దీని యందు నిలబెట్టబడింది.
ఎక్కడ బుద్ధిని ఎక్కడ నిలబెట్టారు అంటే మా వేదాంతులకి బుద్ధి అంటే హృదయస్థానం, ఇక్కడ కాదు. దిస్ ఇస్ ది ఎనాటమీ ఆఫ్ ది బుద్ధి. బట్ ది యాక్షన్ ఇప్పుడు చూపు అంటే ఎక్కడుంది? చూపు అంటే ఇక్కడ లేదు చూపు. ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ది విషన్ ఇస్తే విషన్ ఈజ్ ఎల్స్వేర్. ఎక్కడో బ్రెయిన్ లో ఉంది విషన్ సెంటర్, ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ది విషన్ ఉంది, ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది విషన్ ఉంది. సో అదేవిధంగా ది మైండ్ యొక్క ఎనాటమీ స్కల్ లోపల ఉంది, బట్ మైండ్ యొక్క శక్తి ఫంక్షన్, ద పవర్ విచ్ ఇస్ కాల్డ్ థింకింగ్, దట్ ఈస్ దేర్ ఇన్ ది హార్ట్. దిస్ ఈజ్ హౌ ఇన్ వేదాంత వీ లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. కనుక సో దిస్ పాయింట్ వన్ హ్యాస్ టు నోట్ డౌన్. అంచేతనే మనస్సు మస్తిష్కము, వీ హ్యావ్ టు క్లియర్ కట్ నామిన్క్లేచర్. మనస్సు మస్తిష్కము, ఇది మస్తిష్కం, ఇది మనస్సు కాదు, ఇది మనస్సు. సో అంచేతనే శంకరులు పుండరీక ఛిద్రే సన్నిధాయ సమవస్థాప్య, ఆ విజ్ఞాన శక్తిని ఈ పుండరీక ఛిద్రం అంటే పుండరీకాకారంలో హృదయము, దాని ఏదో ఆకాశమును భావన చేస్తాం. సో హృదయాకాశమునందు ఆ విజ్ఞాన శక్తిని నిలబెట్టి, దాని మీద ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏమిటండి ఈ అస్తమానం హృదయంలో బ్రహ్మ అని అంటూ ఉంటారు. హృదయంలో బ్రహ్మ ఎలా ఉంటుంది? పిసరంత హృదయం, అంత బ్రహ్మ ఈ పిసరంత హృదయంలో ఎలా ఉంటుంది అని ఇదొక పాయింట్ ఇది. సో మీరు భగవాన్ రమణ మహర్షి సంభాషణలు కనుక చదివినట్లయితే చాలా విడ్డూరంగా ఉంటాయి ఆయన చెప్పే సమాధానాలు. ఒకప్పుడు హార్ట్ అనేదానికి హృదయము అనేదాన్ని ఇక్కడ అని అన్నట్టుగా చెప్తారు. మళ్ళీ ఇంకోప్పుడు ఆ హార్ట్ ఈ సర్వ జగత్తుకి అదే ఆలంబనము, అదే కారణము అని అలా చెప్తారు. సో మరి ఏమంటే మీరు హార్ట్ సర్వ జగత్ కారణం అంటున్నారు కదా, మరి అది ఇక్కడ ఉందని ఎలా చెప్పారు అని అంటే, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉందని నేను అనలేదు, ఇక్కడ లేదది సర్వ జగత్తు బ్రహ్మది అని చెప్తాను. మరి అయితే ఆ బ్రహ్మని ఎక్కడ భావన చేయమంటారంటే ఈ హార్ట్ లో భావన చేయండి, హృదయంలో భావన చేయండి అని చెప్తారు. సో ఈ విధంగా హీ హోవర్స్ బిట్వీన్ ద ఫిజికల్ హార్ట్ అండ్ ది రియల్ హార్ట్. మరి ఒకసారి ఆయన అడిగారు, అంటే మీరు ఇక్కడ భావన చేయమన్నారు కదా, మరి దాన్ని అలాగే ఫిక్స్ చేశారు ఏమిటి అని అడిగితే, నేను చెప్పిన ఇక్కడ భావన చేయమని చెప్పింది అది రియల్ హార్ట్ కాదు అని చెప్పారు. సో ఈ విధంగా ఈ హోవర్స్ బిట్వీన్ దీస్ టూ. ఎందుకంటే వీడు దేహాభిమానిగా ఉండి సాధనా మార్గంలో ఆరంభంలో ఏదో ఒక స్థానంలో వీడు షురూ చేయాలి కాబట్టి ఎక్కడ మీ ప్రయాణం ఎక్కడ మొదలు పెడతారు? మీరు ఎక్కడున్నారో అక్కడ మొదలు పెడతారు. సపోజ్ మీరు ఢిల్లీ వెళ్ళాలనుకోండి, నాగపూర్లో ప్రయాణం మొదలు పెట్టగలరా? మొదలు పెట్టలేరు. ఎక్కడ మొదలు పెట్టాలి? సికింద్రాబాద్లో మొదలు పెట్టాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కనుక. అదేవిధంగా దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి హార్ట్ ఎక్కడుంది, ఇక్కడుంది అని దేహానికి సంబంధించి చెప్పారు. అయితే నిజంగా పూర్ణమైన ఆ ఆత్మతత్వం సమస్త జగత్కారణమైన బ్రహ్మాత్మ ఇక్కడ ఉందా అంటే, అదే అది నిజమైన హార్ట్ ఇది కానే కాదు అని మళ్ళీ అప్పుడు చెప్తారు. సో హోవర్స్ బిట్వీన్ దీస్ టూ. మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఆ సమాధానాలు. ఈ హార్ట్కి సంబంధించిన సమాధానాలన్నీ నేను ఒక చోట పోగేసి చూస్తే చాలా విడ్డూరంగా చెప్తారు. సరిగ్గా ఇక్కడ కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఆయన ఏమని చెప్తున్నారు. హృదయ సన్నిధాప్య అని చెప్పారా, హృదయంలో నిలబెట్టాము. హృదయం అంటే పుండరీక ఛిద్రము అని చెప్పి మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ హీ అపియర్స్ టు కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు లీవ్ ఇట్ జస్ట్ లైక్ దాట్. హృదయస్థానమే వహి ఆత్మనస్థితి నహ్యాత్మనస్థితిరన్నే. అదే నేను అనుకున్నట్టుగా కాకుండా ఇంకేదో ధోరణిలో చెప్పుకొస్తున్నట్టు ఆయన. ఓకే, హృదయ అవస్థానమేవ హి ఆత్మనస్థితి నహి ఆత్మనస్థితి అన్నే. చూడండి, ఆత్మ సర్వగతము సర్వాధారము, దాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆత్మ అని అంటున్నారే, హృదయ అవస్థానమేవ హి ఆత్మనః స్థితి అన్నప్పుడు ఈ ఆత్మ అన్నది సర్వగతము సర్వ ఆధారము. ఇప్పుడు ఈ సర్వగతము సర్వాధారము అయినటువంటి ఆత్మ బుద్ధి యందు ప్రకటమవుతుంది. అంటే ఆత్మ ప్రతిఫలించినప్పుడు బుద్ధి ప్రకాశిస్తుంది. సో ఆ దృష్ట్యా ఆత్మ
హృదయమునందు ఉన్నది అని చెప్తాం. ఎలక్ట్రిసిటీ బల్బులో ఉంది అన్నట్టుగా. ఈ హృదయము అంటే బుద్ధి శరీరమునందు ఉన్నది. బుద్ధి, దిస్ వన్ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్, బుద్ధి ఈజ్ లిమిటెడ్ టు ది బాడీ. బుద్ధి బాడీకి లిమిట్ అయి ఉంటుంది. నిజానికి ఒక ప్రశ్న వేశారు, మనస్సు యొక్క నిడివి, దాని వైశాల్యం చుట్టుకొలత ఎంత అని అడిగారు ఉపనిషత్తులు. అంటే మనస్సు వాక్యం ఏదో నాకు గుర్తు రావట్లేదు, బృహదార్మికంలోనూ అక్కడ వస్తుంది, ఇంకా ఇతర ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. కాలు గోరు దగ్గర నుంచి కేశాంతం వరకు మనస్సు ఉంటుంది అని చెప్తారు, అంతఃకరణం. సో అంతవరకు మనస్సు ఉంటుంది. కాబట్టి మనస్సు ఇట్ ఈస్ జస్ట్ లిమిటెడ్ టు ద ఫిజికల్ బాడీ. అయితే అప్పుడప్పుడు ఏమని చెప్తామంటే మనం, ఇప్పుడు మీరు కాశీ గురించి ఆలోచించగానే మనస్సు కాశీకి వెళ్ళిపోయింది అని చెప్తాం. అంటే మరి దేహాన్ని విడిచిపెట్టి కాశీకి వెళ్ళిపోయింది మనస్సు కాదు అని అలా అది ఉంటే పొయిటిక్ గా చెప్పింది. అక్కడ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు కాశీ గురించి మీరు తలపోసారనుకోండి, ఇప్పుడు ఆ కాశీ ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనస్సులోనే ఉంది కదండి కాశీ, మనస్సులోనే ఉంది. మనస్సు కాశీ వెళ్ళకముందు అదే మనస్సు, కాశీని భావన చేసినప్పుడు అదే మనస్సు. కాబట్టి కాశీ భావన లేని మనస్సు కాశీ భావన ఉన్న మనస్సు దగ్గరికి వెళ్ళింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం పట్టింది? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సో అన్నీ ఇక్కడే అయిపోతున్నాయి. అంతేగాని ఈ దేహాన్ని నుంచి అలాగే బయటికి ఎక్స్టెండ్ అయిపోయి సాగిపోయి కాశీ దాకా మనస్సు సాగింది అని మాత్రం అర్థం కాదు. కాబట్టి మనస్సు శరీరమునకు పరిమితమై ఉంటుంది. శరీరమునకు పరిమితమై ఉన్న మనస్సు లేక బుద్ధి, ఆ మనస్సులో ఆత్మ చైతన్యం ప్రకటమవుతూ ఉన్నది. ఆ మనస్సు లేక బుద్ధి ఆత్మ చైతన్యమునకు ఉపాధి వలె పనిచేయుతున్నది. అందుకోసమని ఆత్మ హృదయం సన్నిధాయ అని చెప్పారు. ఉపాధి రూపంగానే దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ ఆత్మనః హృదయ అవస్థానమేవ స్థితి. ఇప్పుడు ఆత్మ ఉన్నది అని మనం అంటున్నాం. ప్రతిష్ఠిత అన్నప్పుడు, ప్రతిష్ఠిత అన్నే అన్నమునందు ప్రతిష్ఠితమైనది అని అంటున్నాం. ప్రతిష్ఠిత అంటే స్థిత అన్నమునందు ఉన్నది అని అంటున్నాం. అన్నమునందు ఉన్నది అంటే అర్థం ఏంటంటే, అన్నమయమైన పిండమునందు బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి యందు ప్రకటమైనది ఆత్మ చైతన్యము. అంతే. ఎలక్ట్రిసిటీ బల్బులో ఉంది అంటే అర్థం ఏంటి? బల్బులో ఫిలమెంట్ ఉంది, ఆ ఫిలమెంట్ లో ఎలక్ట్రిసిటీ ఆ ప్రకాశం రూపంగా ప్రకటమైంది అంతే. అంతేగాని ఈ బల్బు, ఈ గాజు ముక్క, ఈ గాజు బల్బు ఆ ఆకారము అది ఎలక్ట్రిసిటీకి ఆధారము అని మాత్రం కాదు. హృదయ అవస్థానమేవహి ఆత్మనః స్థితి. అంతేగాని నహి ఆత్మన స్థితిరన్నే. హృదయంలో ప్రకటమవటమే ఆత్మకి శరీరమునందు స్థితిగా ఇక్కడ వర్ణింపబడింది. కానీ వాస్తవంగా ఆత్మ అన్నమునందు నిలిచి ఉన్నది, ఆధారభావంగా ఉన్నది అని మాత్రం కాదు. నహి ఆత్మన స్థితి అన్నే. తర్వాత తదాత్మతత్వం విజ్ఞానేన విశిష్టేన శాస్త్రాచార్యోపదేశజనితేన జ్ఞానేన శమదమధ్యాన సర్వత్యాగ వైరాగ్యోద్భూతేన పరిపశ్యంతి సర్వతః పూర్ణం పశ్యంతి ఉపలభంతే ధీరాః వివేకినః. చూడండి, బల్బులో ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోందనుకోండి, ఏ చదువు లేకుండా ఇల్లిటరేట్ అంటే విజ్ఞానం ఏమీ లేనటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు? ఎలక్ట్రిసిటీ బల్బు లోపల ఉన్నది అని అనుకుంటాడు. సో కానీ అదే వ్యక్తి ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యి కాలేజీలో పాస్ అయ్యి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనా వాడికి ఏమర్థం అవుతుంది? ఎలక్ట్రిసిటీ బల్బు లోపల ఉండడం ఏమిటి? బల్బు లోపల ఫిలమెంట్ ఉంది కనుక ఆ ఫిలమెంట్ లో ఎలక్ట్రిసిటీ ఉండదు, అలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆ ఫిలమెంట్ లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ, ఆ ఎనర్జీ ఆ ఫిలమెంట్ ద్వారా కాంతి రూపంగా బయటపడిందే గాని ఎలక్ట్రిసిటీ బల్బులో ఉండడం ఏమిటి? సర్వవ్యాపకమది అని ఈ విధంగా ఎలక్ట్రిసిటీ యొక్క స్వరూపాన్ని వాడు తెలుసుకుంటాడు. వాడు అదే బల్బు చూస్తూ ఉంటాడు.
ఈ చదువురాని వాడు అదే బల్బు చూస్తాడు, కానీ వీడేమో ఇక్కడే ఉంది అని దాన్ని లిమిటెడ్ గానే తెలుసుకుంటాడు. దాని యొక్క యథార్థ స్వరూపాన్ని చదువుకున్నవాడు తెలుసుకుంటాడు. అదేవిధంగా హృదయమునందు ఆ చైతన్య దీప్తి అందరికీ అనుభవంలో ఉంది. చైతన్య దీప్తి లేకపోతే కంటితోటి రూపాన్ని చూసింది లేదు, చెవితో శబ్దాన్ని వినేది లేదు. నేను అనే ప్రత్యయం కూడా చైతన్య దీప్తి అందరి స్పందన మాత్రమే. నేను అనే సంగతి మీకు తెలుస్తుందా లేదా? ఒకళ్ళు అడిగారు భగవాన్ రమణ మహర్షిని, ఏమన్నా ఆత్మకి దగ్గరగా వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగారు. ఆత్మకి దగ్గరగా వెళ్ళడానికి అసలు నువ్వు ఆత్మకి దూరంగా ఉంటే ఆత్మకి దగ్గరగా వెళ్ళడం అనే మాట వస్తుంది. సో మాకు ఆత్మజ్ఞానానికి మేము చాలా దూరంగా ఉన్నాం కదా. నువ్వు దూరంగా ఎలా ఉన్నావు? నేను అనే జ్ఞానం నీకు కలుగుతుందా లేదా? కలుగుతోంది. మరి అంతే, అదే ఆత్మ అంటే. నేను అనే జ్ఞానం కలిగింది అంటే ఆత్మ ఎందే కలుగుతోంది. ఆత్మకి దూరంగా నువ్వు దూరంగా జరిగిన పక్షంలో నీకు నేను అనే జ్ఞానమే కలగడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ నేను అనే జ్ఞానము కలిగింది అంటే ఆ జ్ఞానము యొక్క అధిష్టానము అదే ఆత్మ. కాబట్టి ఇప్పుడు నీకు ఆత్మకి దగ్గరగా ఉన్నట్ట దూరంగా ఉన్నట్ట? ఆత్మ ఎందే ఉన్నావు. కానీ ఆ సంగతి వాడు తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. తెలుసుకునే వరకు అది తెలియబడకుండా మిగిలిపోయి ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం మనకి లభించదు. జ్ఞానము ఇవ్వగలిగేది, జ్ఞానం వల్ల లభించేది ఏదైతే ఉందో అది అజ్ఞానం ఉన్నంతకాలం మనకు లభించకుండా దూరంగా ఉండిపోతుంది. దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, దూరమేం కాదు వాస్తవంగా. చూడండి, అజ్ఞానం చేత ఏది సంప్రాప్తమైనదో అది వాస్తవంగా సంప్రాప్తం కాదు. అది మీకు అజ్ఞానం చేత భయం కలిగిందనుకోండి, ఆ భయం వాస్తవం కాదు, యథార్థం కాదు, అది కల్పితమే. జ్ఞానం చేత ఏది లభిస్తుందో అది నిజంగా మనకి ఇంతకుముందు లేకుండా ఇప్పుడు లభించింది కానీ కాదు. ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు లభిస్తుంది జ్ఞానం చేత. ఎనీవే, సో అదేవిధంగా ఈ ఆత్మతత్వము, ఆత్మస్వరూపము హృదయమునందు ప్రకటమవుతూనే ఉన్నది. ఆ దీప్తి, ఆత్మదీప్తి అందరికీ అనుభవంలోనే ఉంది. కానీ ఆ హృదయంలో బుద్ధివృత్తుల యొక్క ప్రకాశాన్ని బట్టి బుద్ధివృత్తులకు సాక్షిగా ఆత్మతత్వము గలదని, అదే నా స్వరూపము అని తెలుసుకోవటానికి వాడు చాలా సంస్కారవంతుడు అయి ఉండాలి. సో అక్కడ వాక్యం ఏమిటంటే తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః. సో హృదయం సన్నిధాయ, ఈ దేహం ఉందండి, ఈ దేహంలో దేహంలో ఉన్నటువంటి బుద్ధి యందు ప్రకాశిస్తూ బుద్ధివృత్తులన్నింటినీ ప్రకాశిస్తూ దీనికి విజ్ఞాన శక్తిని ప్రాణశక్తిని అనుగ్రహిస్తూ సర్వవ్యాపకంగా ఉంటూనే ఇక్కడ ప్రకటమవుతూ ఉన్నది. సన్నిధాయ, దేవుడు సన్నిధి అని అంటారు, ఈశ్వరుని సన్నిధి అంటారు. ఈశ్వరుని సన్నిధి అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడుగా ఉంటూ కూడా ఇదిగో ఈ దేవాలయంలో మనం ఆరాధించుకునేందుకు అనుకూలమైన పద్ధతిలో మనకి ఉపలభ్యమవుతున్నాడు అని అర్థం సన్నిధి అంటే. ఇంకా అంతకంటే వేరే అర్థం ఏం కాదు. ఇంకెక్కడా లేడు, ఇక్కడ మాత్రమే ఉన్నాడని కాదు. అయితే అందరూ అలాగే అనుకుంటారంటే మరి అలాగే అనుకుంటారు, అజ్ఞానులు అలాగే అనుకుంటారు. సో జనం ఎలా భావం చేస్తారంటే చాలా సీరియస్ గా లిటరల్ గా తీసుకుంటారు. దాన్ని ఎప్పుడు కూడా లిటరల్ గా తీసుకోవడం తప్పు. స్పిరిట్ తీసుకుంటూంతసేపు ఎవ్రీథింగ్ ఈజ్ నైస్లీ అండర్స్టూడ్ అండ్ రికన్సైల్. లిటరల్ గా తీసుకుంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. సో ఎనీవే, దట్ ఈజ్ ఎ సెపరేట్ టాపిక్. దేర్ఫోర్ ఈ ఆత్మతత్వము సన్నిధి. ఈ సన్నిధి అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. సన్నిధి అంటే సర్వగతము సర్వాధారము అయినది. మీరు ఆరాధించుకునేందుకు, మీరు ఉపాసన చేయటానికి మీకు ఈ స్థానంలో తేలికగా ఉపలభ్యమవుతోంది. దాన్ని సన్నిధి అంటారు. సో హృదయం సన్నిధాయ, హృదయముద్దిశ్య, ఆ బుద్ధిని ఉద్దేశించి ఆత్మ యొక్క సన్నిధి మీకు లభిస్తోంది. అంచేతనే ఆ హృదయమునందు ఆత్మతత్వాన్ని ధీరాః పరిపశ్యంతి, వివేకవంతులు దర్శిస్తున్నారు, ఆత్మరూపంగా దర్శిస్తారు. సో ఎలా దర్శిస్తున్నారు? దేని యొక్క అనుగ్రహం చేత దర్శిస్తున్నారు? విజ్ఞానేన పరిపశ్యంతి, విజ్ఞానం చేత దర్శిస్తున్నారు. ఆ వాక్యాన్ని శంకరులు వ్యాఖ్యానం చేస్తున్నారు. తత్ పరిపశ్యంతి, దానిని చూస్తున్నారు. తత్ అంటే ఏమిటి? ఆత్మతత్వం, ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును, ఆత్మ యాథార్థ్యమును పరిపశ్యంతి, చూస్తున్నారు. దేని చేతను? విజ్ఞానేన. విజ్ఞానము అంటే విజ్ఞాన,
ఇప్పుడు మీరు డేలైట్ ని చూడాలంటే ది యాక్చువల్ డేలైట్ ని మీరు చూడలేరు. డేలైట్ నే చూడగలుగుతారు. అంటే సంథింగ్ దట్ కేమ్ టు లైట్ ఇన్ దట్ డేలైట్ చూడగలుగుతారు. అదేవిధంగా ఆ నిర్విశేష జ్ఞానము, ఆ అఖండ జ్ఞానము, అనంత అఖండ జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చూడలేరు. అది ఖండితమైనప్పుడే మీరు చూడగలుగుతారు. అది ఖండితం అవ్వాలి. ఖండితం అవ్వాలంటే ఎలా ఖండితం అవ్వాలి? ఒక నామరూపముల చేత ఖండితం అవ్వాలి. ఘట జ్ఞానం కలిగిందనుకోండి, అది నిర్విశేష జ్ఞానమే ఘటాకారము చేతను పరిమితమైనట్టుగా అవుతుంది. నిజంగా పరిమితం కాదు, పరిమితమైనట్లు అవుతుంది. సో అప్పుడు అంటే ఖండితం అయిపోయింది. ఆ విధంగా ఖండిత జ్ఞానాన్ని మీరు చూడగలుగుతారే కానీ ఇన్ఫ్యాక్ట్ ఆల్ నోయింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ ఆర్ డిసింటిగ్రేషన్. ఆ శుద్ధమైన ఆత్మతత్వము అది పరిచ్ఛిన్నమైపోయి అఖండమైనది ఖండితమైపోతుంది. దేశాతీతమైనది దేశ పరిచ్ఛిన్నం అయిపోతుంది. కాలాతీతమైనది కాల పరిచ్ఛిన్నం అయిపోతుంది. అప్పుడు ఆ అఖండమైనది ఖండితమైపోతుంది. అప్పుడు అది మీకు అవగాహనకు వస్తుంది. దాన్నే విజ్ఞానము అంట. కాబట్టి విజ్ఞానేన అంటే విశిష్టేన జ్ఞానేన. కాబట్టి ఈ విశిష్ట జ్ఞానం ఉన్నది ఏదైతే కలదో దట్ ఈస్ ది కండ్యూట్. ఆ విశిష్ట జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆ అఖండ ఆత్మతత్వాన్ని దర్శిస్తారు. కాబట్టి మనోవృత్తి దాన్ని విజ్ఞానం. ఈ మనోవృత్తిని మీరు ఆధారంగా చేసుకుని ఇప్పుడు వరకు మీరు మనోవృత్తితోటి ఏమిటి దర్శిస్తున్నారు? జగత్తును దర్శిస్తున్నారు. మనోవృత్తితోటి దేని? మనోవృత్తి ఉపకరణం అండి, సాధనం. మనోవృత్తి ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఈ మనోవృత్తి అనే ఇన్స్ట్రుమెంట్ తోటి మీరు దేన్ని దర్శిస్తున్నారు? జగత్తును దర్శిస్తున్నారు. ఈ జగత్తు సత్యమా? ఇది సత్యం కాదు. జగత్తు సత్యం అయితే వేదాంత క్లాసుగా ఎవరు కాదు. జగత్తు సత్యం కాదు కనుకనే క్లాసులో 10 మంది కూర్చున్నారు. జగత్తు సత్యం అయితే వేదాంత క్లాసుకి ఎందుకు వెళ్తారు? నిజంగా నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. జగత్తు సత్యం కాదని ఏదో కొద్ది గొప్ప మనకి తెలిసి తెలియనట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి వేదాంత క్లాసుకు వచ్చినా దేవాలయానికి వెళ్ళినా ఏం వెళ్ళినా ఈ జగత్తు దాన్ని పట్టుకోను లేము, దాన్ని విడిచిపెట్టను లేము. అలాంటిది ఆ జగత్తు. కాబట్టి ఆ మనోవృత్తిని మీరు సాధనం, అది ఆ సాధనం మన దగ్గర ఉంది. ఆ సాధనంతో మీరు దేన్ని పట్టుకుంటారు? పట్టకారు ఉంది, ఈ పట్టకారుతో దేన్ని పట్టుకుంటారు అన్నట్టుగా ఈ మనోవృత్తితో దేన్ని పట్టుకుంటారు? జగత్తుని పట్టుకుంటాము. అదే సంసార బంధం. మీరు ఆ మనోవృత్తితోటి అదే మనోవృత్తిని సాధనంగా చేసుకుని మీరు ఆ బ్రహ్మని పట్టుకోవచ్చు. పట్టుకోవచ్చు అంటే నిజంగా పట్టేసుకుంటుందని కాదు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ సంసార బంధం నుంచి విముక్తులు కావచ్చు అని అభిప్రాయం. ఓకే, మంచిది, కానివ్వండి, మరి ఆపనే చేద్దాం. లెటస్ డూ ఇట్ అంటే ఆ మనోవృత్తితోటి మీరు సంసారాన్ని పట్టుకున్న విధంగా బ్రహ్మని పట్టుకోలేరు. పట్టుకుంటే మళ్ళీ ఆ బ్రహ్మ కూడా ఇంకో పరిచ్ఛిన్నమైన తత్వం అయి కూర్చుంటుంది. అలా పట్టుకోలేరు దాన్ని. ఆ మనోవృత్తికి పదును పెట్టాలి దాన్ని. ఆ ఇన్స్ట్రుమెంట్ని మీరు దాన్ని పరిశుద్ధం చేయాలి. ఓకే, పరిశుద్ధం చేస్తాం. ఎలా చేస్తాం అంటే దాన్ని జ్ఞానము చేత పరిశుద్ధం చేయాలి. మనస్సుకి శుద్ధి ఏమిటండి? జ్ఞానం. మనస్సుకి మాలిన్యం ఏమిటి? అజ్ఞానం. సో వాగ్భూషణం అని నోటికి అలంకారం ఏమిటి? వాక్. అంతేగాని బంగారు పళ్ళు సందులో అలా బంగారు పళ్ళు పెట్టుకుంటే అది అలంకారం అవుతుందా? ఏమో అవసరం అయితే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అలంకారం మాత్రం వాక్కే. వాగ్భూషణం. కనుక అలాగే మనస్సుకి భూషణం ఏమిటి? విజ్ఞానం భూషణం, జ్ఞానం భూషణం. కాబట్టి ఆ మనస్సుని శుద్ధి, మనస్సుకి శుద్ధి, భూషణం కాదు శుద్ధి. శుద్ధి ఏమిటంటే జ్ఞానమే. ఆ జ్ఞానం ఎలా పుడుతుంది? శాస్త్రాచార్యోపదేశజనితేన జ్ఞానేన. శాస్త్రోపదేశం కావాలి. శాస్త్రోపదేశం కూడా ఆచార్య ముఖంగా కావాలి. ఆ రెండు కలిపి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక ఆచార్యుడికి ఏదో బ్రతుకు తెరువును కల్పిద్దామని అభిప్రాయం కాదు. ఒక సమ్ ఎంటర్ప్రైజ్ గోసాన్ ఆచార్యుని పూర్తిగా పక్కన పెట్టేశారనుకోండి, టేప్ రికార్డర్ కంపెనీ వాళ్ళతోటే పని అయిపోతుంది. అలా కాదు. దట్ ఈస్ నాట్ ది ఐడియా. ఆచార్యుడికి ఒక వ్యవస్థని కల్పించడం అన్న తాత్పర్యం కాదు. వ్యవస్థ మరో రకంగా కల్పించవచ్చు, ఇలాగే కల్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే మీ అంతటా మీరు పుస్తకం చదివేసో లేకపోతే టేప్ రికార్డు వినేసో ఒక జడ వస్తువు నుండి
ఈ చైతన్యం యొక్క జ్ఞానం మీకు లభించటం, దాంట్లో ఆటంకాలు ఉంటాయి. టేప్ రికార్డు వింటే మీకు డౌట్ వస్తే అది టేప్ రికార్డర్ ఆన్సర్ చేయలేదు. తర్వాత ఇంకోటి, ఆ ముఖంలోకి చూసి మీరు జ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. అదే సమయం. ఇప్పుడు ఫోటో చూసి పెళ్లి కూతుర్ని నిశ్చయం చేసుకోవడం ఎలా కుదురుతుంది? ఫోటో చూస్తారు, తర్వాత ఆ పెళ్లి కూతురు ముఖంలోకి చూసి తర్వాత నిశ్చయం చేయడం. ఎందుకంటే ఫోటో కెన్ నెవర్ బి ది పర్సన్. అదేవిధంగా ఆచార్యుడు టేప్ రికార్డులో విన్నది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ, బట్ ఆచార్యుడి ముఖంలోకి చూస్తూ ఆచార్యుని సన్నిధి అది మనస్సుకి ఒక విశిష్టమైనటువంటి సంస్కారాన్ని నిర్మాణం చేస్తుంది. మన మనస్సులో నిండా ఉన్నటువంటి సంసారము తాత్కాలికంగా స్థగితం అవుతుంది, అంటే సస్పెండ్ అయి ఉంటుంది, పక్కన ఉంటుంది. ఒక శ్రద్ధ నిర్మాణం అవుతుంది, ఒక ఓపెన్ మైండెడ్నెస్ నిర్మాణం అవుతుంది, అండ్ మైండ్ బికమ్స్ రెడీ టు రిసీవ్ ది నాలెడ్జ్. ఇవన్నీ కూడా ఆచార్యుని ఎదుట సంభవం అవుతాయి. అందుకోసం శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శాస్త్రం అంటే ఉపనిషద్ వాక్యములు, దాన్నే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శాస్త్రం అంటే తర్కశాస్త్రం, మరో శాస్త్రం అన్ని చదవాలన్న అభిప్రాయం కాదు. ఉపనిషత్ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలని. సో దాన్నే తెలుసుకోవాలి. దానికి పరికరాలని అంటారు. పరికరాలంటే కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ యూస్ఫుల్. ఆ శాస్త్రం సంస్కృతంలో ఉందనుకోండి, సంస్కృత భాషలో, సంస్కృత భాష కొద్దిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ శాస్త్రం పుస్తకం పెద్దంతలా ఉందనుకోండి, ఓ వ్యాసపీఠం ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అదే జ్ఞానం అని కాదు, జస్ట్ ఎడిషనల్. సో శాస్త్రజ్ఞానం అంటే అంతే. అంతేగాని ఈ మూలంగా మూలక ఏవో ఖండన గ్రంథాలన్నీ వల్లించుకుని మేము మహావిద్వాంసులు అనుకుని అదే ఒక గోల్ కింద పెట్టుకుంటే మళ్ళీ ఆ జ్ఞానం మరుగున పడే ఉంటుంది. ఆ ప్రాబ్లము ఉంది. కాబట్టి శాస్త్రోపదేశము, ఆచార్యముఖంగా ఉపదేశం. సో తద్వారా అంతఃకరణాన్ని జ్ఞానం చేతను దాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి అంతఃకరణము. తర్వాత ఈ అంతఃకరణములో సమాచారం ఆచార్యుని యొక్క ముఖం ద్వారా శ్రవణం చేత అంతఃకరణంలో సమాచారం నిండుతుంది. శ్రవణం అయిపోయింది. ఆచార్య ఉపదేశ అంటే శ్రవణం. అయితే శ్రవణం అయినప్పుడు వెంటనే ఆటంకాలు లేకపోతే జ్ఞానం కలిగిపోతుంది. కానీ ఆటంకాలు ఉంటే మటుకు జ్ఞానం కలగడానికి ఇంకొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక సూపర్ స్టిషన్ తోటి ఒకడు భయపడుతున్నాడు అనుకో, ఏదో పిశాచం ఏదో ఉందనుకుని భయపడుతున్నాడు అనుకోండి. ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తే, అబ్బా నువ్వు పొరపడ్డావు, అక్కడ పిశాచం లేదేం లేదనమ్మా, పిశాచం అనేది ఊరికే మన మనస్సే పిశాచం. మన మనస్సు పిశాచము లేదా ఒక దాన్ని సృష్టించి తాను సృష్టించిన పిశాచానికి తానే భయపడుతూ ఉంటుంది. అది మనస్సు యొక్క లక్షణం. మనస్సే సృష్టిస్తుంది ఓ దెయ్యాన్ని, ఆ దెయ్యానికి తానే భయపడుతూ ఉంటుంది. మనస్సు దెయ్యాన్ని సృష్టించకపోతే భయపడాల్సిన సందర్భం లేదు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. దీని అర్థం ఏంటంటే ఏవో స్పిరిట్స్ ఉన్నాయా లేదా, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. స్పిరిట్స్ ఉంటే ఉండేవండి, మన జోలికి రావాలి. యాజ్ ఫార్ as ఐ అండర్స్టాండ్, మన ఇబ్బంది పెట్టడమే వాటికి మనం. అవి బద్ధ జీవులు, అవి వాటి యొక్క తంటాలు అవి పడుతూ ఉంటాయి. మనం వాటిని అడ్డంగా వెళ్ళి ఏదైనా ట్రబుల్ ఇస్తే ఏమో కానీ పనిగట్టుకుని మందులు కింద అవి ఎందుకు వస్తాయి? దట్ ఈజ్ ఆల్ సిల్లీ. సో స్పిరిట్స్ ఉన్నాయో లేదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, బట్ దే వోంట్ డిస్టర్బ్ us, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. సో మన జోలికి అవి రావు. మనం భయపడుతున్నాము అంటే ఎవర్ ఓన్ ఇమాజినేషన్. ఇప్పుడు ఒకడు పిశాచి భయంతో ఉంటాడు, వాడికి ఈ మాట చెప్తే వాడు హీ ట్రైస్ హీజ్ లెవెల్ బెస్ట్ టు అపోజిట్. మన మాట అసలు విని పనే ఉండదు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ధోరణే వాళ్ళది కాదు, మనం చెప్పేది వాళ్ళు వినరు. నాకు తగులుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. నేనేమో ప్రేమగా సత్యాన్ని బోధిద్దామని నేను చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సత్యాన్ని వాళ్ళకున్న శక్తి యుక్తి అంతా ఉపయోగించి అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ ఇన్నర్ ప్రెషర్ అలా ఉంటుంది. స్వామీజీ మీరు అలాగే తేల్చి పారేశారు మనస్సుంత కల్పన అని. నేను కాఫీ తాగుతుంటే ఆ కాఫీలో ఆ తీయగా ఉన్న కాఫీని ఆ దెయ్యమేమో చేదుగా చేసేసింది అని ఏదో ఇలాంటిది ఏదో చెప్తాను. ఏదో సంథింగ్ హీ టెల్స్. హియర్సేని పట్టుకుని సత్యంగా చెప్తున్నాడని నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ అది హియర్సే కానీ వాడు తెలుసుకోవాలి కదా. హియర్సే చెప్తున్నాడు, హియర్సే అంటే కర్ణాకర్ణిగా విన్నదాన్ని సత్యమని భ్రమపడి చెప్తున్నాడు అని నాకు అర్థమవుతూ ఉంటుంది వాడు చెప్పేదాన్ని బట్టి. ఐ కుడ్ క్లియర్లీ సీ, బట్ హీ షుడ్ సీ ఇట్. వాడు చూడాలి అంటే సత్యాన్ని చూడడానికి ఎంత ఈశ్వరానుగ్రహం ఉండాలి, ఎంత మనస్సు యొక్క స్వచ్ఛత ఎంత ఉంటే మీరు సత్యాన్ని చూడగలుగుతారు. కాబట్టి పచ్చకామెర్ల వాడికి జగత్తంతా పచ్చగా కనపడుతున్నాయి.
సో అమెరికా వాళ్ళకి జగత్తంతా టెర్రరిస్టులుగా కనపడతారు. వాళ్ళకి ఎవరిని చూసినా టెర్రరిస్టే కనపడతాడు వాడు. ఎందుకంటే దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దాట్, దేర్ ఫర్ దే సీ దట్ ఓన్లీ. కనుక జగత్ అనేది ఎలా ఉంటుందో చెప్పంటారా? మీరు ఏది చూస్తే అది కనపడుతుంది. జగత్తు యొక్క లక్షణం. దీని మీద ఒక కథ ఉంటుంది, మీకు ఎప్పుడైనా మరొకరు అవకాశంగా చెప్తా కథ. సో శాస్త్ర జ్ఞానేనా, కనుక ఈ జ్ఞానము శ్రవణం చేసిన వెంటనే మన స్వంతం ఎందుకు అవ్వట్లేదు? వాట్ కుడ్ బి ది ప్రాబ్లం? శ్రవణానికి సాక్షాత్కారానికి, ఆ జ్ఞానం సాక్షాత్కరించడం అంటే ఇట్ షుడ్ బికమ్ యువర్ ఓన్. పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ కాదు, మీ స్వంత జ్ఞానం అవ్వాలి, మీకు ఉపకరించే జ్ఞానం కావాలి. దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఎక్కడొచ్చింది? ఈ గ్యాప్ మైండ్ లోనే ఉంది. ఆల్ ది గల్ఫ్ ఈజ్ ఇన్ ది మైండ్ ఓన్లీ. మైండ్ ఈజ్ ది గల్ఫ్. ఇట్ క్రియేట్స్ ది గల్ఫ్. ఆ మైండ్ ని మీరు, ఆ గల్ఫ్ ని మీరు దాన్ని జాగ్రత్తగా బ్రిడ్జి చేయాల్సి ఉంటుంది. ఎలాగేమిటి? ముండకోపనిషత్తులో ఇంక ఎలాగా అనే ప్రశ్నకి ఒక్కటే సమాధానం, వైరాగ్యము. సో వైరాగ్యోద్భూతేన జ్ఞానేన, ఈ జ్ఞానము అంటే ఈ సమాచారము, శ్రవణం చేత మీరు పొందినటువంటి ఇన్ఫర్మేషను, అది ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోకూడదు. అది ది కోర్ ఆఫ్ ది బీయింగ్ లోకి అది పెర్కలేట్ అవ్వాలి. అది మీ స్వరూపంలో భాగం అవ్వాలి, కానీ ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోకూడదు. ఇది సత్యము పలుకవలను లాంటిది. సత్యము పలుకవలను ఇంటలెక్ట్ లెవెల్లో ఆగిపోతుంది. వీడి స్వరూపంలో సత్యం ఉండదు, స్వరూపంలో రాగద్వేషాలు ఉంటాయి. అంచేతనే రాగద్వేషాలకు అనుకూలంగా ఉన్నప్పుడు సత్యం పలుకుతాడు, రాగద్వేషాలకు కొంచెం తేడా వచ్చిన వెంటనే అసత్యం పలికేస్తాడు. దేహాధ్యాసకి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తే అప్పుడు దేహాధ్యాస, దేహాత్మాభిమానము సడలుతుంది. కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని స్వంతం చేసుకోవాలి అన్నట్లయితే అంతఃకరణంలో ఉండే రాగద్వేషాలని దూరం చేసి ఆ స్వరూపంలోకి ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. అంటే స్వరూపంలో మనిషి యొక్క ఇన్నర్మోస్ట్ కోర్ ఆఫ్ ది పర్సన్ ఏదైతే ఉందో దాని యందు శమము, దమము. శమము అంటే ఆయన శమదమ ధ్యాన అంటున్నారు, ముందు ధ్యానం అనలేదు. ఎందుకంటే మీరందరూ ధ్యానం అంటే మెడిటేషన్, మీరందరూ మెడిటేషన్ చేయాలి అని చెప్పారు అనుకోండి, మీరు మెడిటేషన్ చేయలేకపోతారు. మెడిటేషన్ చేయాలి అంటే మనస్సులో కొంత నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహము. మనస్సు శాంతంగా ఉండద్దు, శమ ఉండద్దు. మీరు మనస్సులో 190 వ్యాపారాలు పెట్టుకుని ధ్యానాన్ని కూర్చుంటే ఆ ధ్యానం అది పొసగదు, అది కుదరదు, కుదురుగా కూర్చోలేకపోతారు. కాబట్టి శమం ఉండాలి. తర్వాత దమం ఉండాలి. దమం అంటే డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ కి దమం అని పేరు, మెంటల్ డిసిప్లిన్ కి శమం అని పేరు. రెండు ఉండాలి. సో ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఏమిటి? ఆహారం దగ్గర, జనరల్ గా డిసిప్లిన్ అంటే ఆహారం దగ్గర డిసిప్లిన్. అలాగే మిగతా విషయాల్లో కూడా మాట్లాడేటువంటి దాంట్లో డిసిప్లిన్ ఉండాలి. చాటర్ బాక్స్ లాగా ఏవేవో మాట్లాడుతూ కూర్చుంటే వాడు ధ్యానానికి 5:30 దాకా మాట్లాడి 5:30కి ధ్యానంలో కూర్చుంటే అది ఎన్నడూ వర్కౌట్ కాదు. ధ్యానం అది అంత తేలికేం కాదండి. సో కాబట్టి మెడిటేషన్ అన్నది ఏదో కొంత ఫీజు కట్టేస్తే మనకి టెక్నిక్ లాగా ఇచ్చేస్తారు అన్నట్లుగా డజంట్ వర్క్ లైక్ దాట్. కాబట్టి దమము, ఇంద్రియ నిగ్రహము ఉండాలి. సో తర్వాత ధ్యానము, ఈశ్వర ధ్యానము, మంత్రజపము. తర్వాత మెడిటేషన్, అయాం అహమస్మి, ఆ సచ్చిదాత్మ యొక్క మెడిటేషన్ కూడా జీవితంలో ప్రతిదినము ఒక డిసిప్లిన్ గా చేయాల్సి ఉంటుంది. చేసినట్లయితే యూ విల్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఇట్. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్సన్ ఉన్నాడు, ఈ వ్యక్తి, ఈ ఈగోయిస్టిక్, ఈగో బేస్డ్ పర్సనాలిటీ ఏదైతే ఉందో, సో అదే కర్త, అహంకర్త, అహం భోక్త, అదే అహం మమ, ఇవన్నీ ఆ పర్సన్ యొక్క లక్షణాలు. అవి బాగా డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోయి ఆ పర్సన్ దేర్ ఆర్ ఓన్లీ ఫంక్షన్స్, దేర్ ఈజ్ నో పర్సన్ అనే స్థితి వస్తుంది. దెర్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ఫంక్షన్ ఉంటుంది. వాట్ ఆల్ ద సోకాల్డ్ పర్సన్ ఈజ్ సపోజ్ టు డూ, అవన్నీ వ్యాపారాలు అలా నడుస్తూ ఉంటాయి. ఫంక్షన్ ఎందుకు ఉంటుందంటే ప్రాణశక్తి ఉంటుంది, విజ్ఞాన శక్తి ఉంటుంది, కాబట్టి ఫంక్షన్ ఉంటుంది. ప్రాణశక్తి ఇప్పుడు చూడడానికి విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి ఉంటే చూపు జ్ఞానం కలిగిపోతుంది. జ్ఞానం కలగడానికి అహంకారం అక్కర్లేదు. ఈ చూసి మనగాడిని నేనే, ఈ పనులన్నీ చేసి మనగాడిని నేనే అని అహంకారం అన్నది ఇట్ ఈస్ ఎన్ ఇంపోస్టర్. యూ డోంట్ నీడ్ ఇట్. ఫర్ సీయింగ్
ఐసైట్ అండ్ ఆత్మశక్తి చాలు అంతే. జ్ఞాన శక్తి ఉంటే సీయింగ్ అయిపోతుంది, హీరింగ్ అయిపోతుంది. వినివాడను నేనే అనే అభిమానం అవసరం అండి. ఈ అభిమానం వల్ల పనులు అవుతాయా? అభిమానం వల్ల ఏ ఫంక్షన్ నడవదు. అన్ని ఫంక్షన్స్ ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోతూ ఉంటాయి. దాని మీద అభిమానాన్ని తెచ్చి పెట్టుకుని మనము వి మెసప్ ది హోల్ సిచ్యువేషన్. కాబట్టి సో ఇక్కడ ఈ అహంకారము, ఈగోయిటీ, ద పర్సనాలిటీ, దట్ ఈస్ ఎ మేజర్ ఆబ్స్టకిల్. అది మీకు బాగా డైల్యూట్ అయిపోవాలి. అది శమద మొదల వల్ల బాగా డైల్యూట్ అవుతుంది. ధ్యానం చేసినట్లయితే శమదమా సంస్కృతమైన మనస్సుతోటి మీరు కనుక మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఆ సచ్చిదాత్మరూపులై ఉంటారు. ఐఆమ్ సో అండ్ సో అనే భావన డైల్యూట్ అయిపోయి ఆత్మనిష్ఠులై ఉంటారు. సచ్చిద్రూపంగా ఉంటారు కానీ ఐఆమ్ సో అండ్ సో రూపంగా ఉంటే ఇంకా ధ్యానం ఏమిటది? సచ్చిద్రూపంగా ఉంటే ధ్యానం. దట్ ఈజ్ వాట్ విల్ హ్యాపన్ వెన్ యూ హ్యావ్ ఏ క్లీన్ మైండ్. సో శమ దమ ధ్యాన. ఇంకా అసలు మూల సూత్రం ఏమిటంటే వైరాగ్యం అండి. వైరాగ్యం ఉండాలి. మీరు సంసారాన్ని అలా పట్టు కూర్చుని మాకు బ్రహ్మ కూడా కావాలంటే యూ కెనాట్ హ్యావ్ బోత్. కాబట్టి సర్వత్యాగ వైరాగ్య ఉద్భూతేన, సర్వమును త్యాగం చేసే వైరాగ్యము అవసరము. అంటే దాని అభిప్రాయం ఏంటంటే యూ మే నాట్ టేక్ ఇట్ లిటరల్లీ. ద స్పిరిట్ ఆఫ్ అంటే యూ షుడ్ బి ఎ సన్యాసి ఇన్ స్పిరిట్. ఇన్ స్పిరిట్ బీది సన్యాసి అంటే అర్థం ఏంటి? మీ వల్ల ఎదరవాళ్ళకి జరగాల్సిన ఉపకారం అంతా మీరు చేస్తారు. యూ లవ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. యూ గివ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. యూ లివ్ ద సింప్లెస్ట్ పాసిబుల్ లైఫ్, సింపుల్ లైఫ్. అండ్ యూ బీ కైండ్, నైస్, లవింగ్. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస. So, and keep the mind empty of all desires, empty of all fears. చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. సర్వత్యాగము అంటే ఎక్కడ చేయాలి త్యాగం? సంసార త్యాగం అంటే చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. మనస్సులో ఉండేటువంటి సంసారాన్ని త్యాగం చేయాలి. శ్రీకృష్ణుడు గీతలో సన్యాసి యొక్క స్పిరిట్నే బోధించాడు. ఫిజికల్ సన్యాస అక్కర్లేదని చెప్పాడు. శ్రీకృష్ణుడు ఫిజికల్ సన్యాస వద్దులేవయా నీకు, బి ఏ సన్యాసి ఇన్ స్పిరిట్ అని చెప్తాడు అర్జునుడికి. లాభాలాభం జయాజయం, లాభాలాభాలని జయాపజయాలని పక్కన పెట్టి నీ డ్యూటీ నువ్వు చేయరా, బి ఏ సన్యాసి ఇన్ స్పిరిట్ అని చెప్తాడు. అర్జునుడు అంటాడు నో ఐ వాంట్ టు బి సన్యాసి అంటాడు. అక్కర్లేదు, బి ఏ సన్యాసి ఇన్ స్పిరిట్, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. యూ కెనాట్ బి ఏ సన్యాసి వితౌట్ దట్ స్పిరిట్ అని అర్జునుడిని శ్రీకృష్ణుడు ఆయన సలహా ఇస్తూ ఉంటాడు. మీరు సాక్షాత్కారాన్ని పొంది పరిపశ్యంతి ధీరాహ వివేకినః. దేహాదుల యందు ఆత్మభావం లేకుండా దేహాది విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపుగా మీరు సర్వతః పూర్ణం పశ్యంతి ఉపలభంతే. మీ స్వరూపము సత్యత్ స్వరూపము, అన్ని విధములుగా పూర్ణము, దాని యందు ఏ వెలితి లేదు అనే సత్యాన్ని మీరు దర్శిస్తారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.